బైబిల్ చోటను భద్రపరుచుతండి. ఈ యొక్క ఆదివారం దినం తండ్రి క్లాస్ ద్వారా మీ యొక్క కూడుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థితిలో స్తోత్రములు తండ్రి. దేవ తండ్రి నాయన ఈ యొక్క క్లాస్ ఆది నుండి అంతవరకు మీరు చూడండి, సహాయం తెచ్చండి తండ్రి. దేవ తండ్రి నాయన ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు వారందరూ కూడా త్వరగా జాయిన్ అవ్వాలని సహాయం తెచ్చండి తండ్రి. వాక్యం నేర్చుకుంటున్నారు తండ్రి. వాక్యం తండ్రి మేము మనసులో భద్రపరుచుకున్నాము, సహాయం తెచ్చండి. ఎవరైతే సహోదరులకు కూడా మీకు జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించలాగా సహాయం తెచ్చామని క్రీస్తునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గత వారం ఏం నేర్చుకున్నామో గుర్తున్నదండి? చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇస్రాయెల్ ప్రయాణం వారి గురించి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ముందు, ధర్మశాస్త్రం తర్వాత మొత్తం జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశారు చరిత్ర. ఓకే. నిబంధన చరిత్రని మనం చూసాం. ఈరోజు ఆది కాండాన్ని మనం గమనించడానికి ప్రయత్నించేద్దాం. బుక్స్ స్టడీ కాబట్టి ఒకసారి చరిత్ర అంతటిని గత వారంలో అవుట్లైన్ లాగా తెలుసుకున్నాం. ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క అధ్యాయం యొక్క అవుట్లైన్ ని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. స్క్రీన్ షేర్ చేశాను, అందరికి కనిపిస్తుందా? అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుందన్న. ఓకే. ఆది కాండం గురించి మనం తెలుసుకుందాం. ఆది కాండము అనే మాట మనం గమనించినట్లయితే హిబ్రూ పదం ఏమో బెరేషిత్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. అదే గ్రీక్ లోనే ఆది కాండాన్ని పిలిచేవారంటే గెనిసిస్ అని పిలిచేవారు. సో బెరేషిత్ అనగా ఆది యందు అని అర్థం. సో దాన్ని తెలుగులో ఆది కాండము అని మనం పిలుస్తూ ఉన్నమాట. అదే గ్రీక్ పదం ఏంటంటే జెనిసిస్ అంటే అర్థం ఏంటంటే మూలము, ప్రారంభము అని అర్థం. దాన్ని ఇంగ్లీష్ లో జెనిసిస్ కింద మార్చారన్నమాట. సో మెయిన్ పదాలు మనం చూసుకున్నట్లయితే బెరిషత్, అలాగే గ్రీక్ పదం ఏంటంటే గెనిసిస్ అనే పదాల నుంచి మనకు వస్తుంది. ఆది కాండం అనే మాటకు అర్థం ప్రారంభము లేదా ఉత్పత్తి అనే అర్థం మనం చూస్తున్నాం. గ్రంథకర్తల గురించి మనం ఆలోచించినట్లయితే ఆది కాండం, నిర్గమాకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు రాసింది ఎవరంటే మోషే రాశారు అన్నమాట. సో మోషే రాసినట్టుగా మనకి ఆధారాలు తెలియాలంటే 1 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకున్నట్లయితే ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. ఆది కాండం 6:16. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకున్నట్లయితే ప్రవేశితో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నారని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరంకి ఇందురని మోషే చెప్పుచున్నాడు కదా అనేటువంటి మాటని మనం గమనిస్తాం. సో అలాగే ఆది కాండం 2వ అధ్యాయం మనం 24వ వచనం కూడా చూసుకున్నట్లయితే ఆది కాండం 2వ అధ్యాయం 24వ వచనం కూడా మనం గమనించినట్లయితే కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను పట్టుకొను, వారు ఏక శరీరమై ఉందురు. సో మోషే గ్రంథకర్త, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి అంటే మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు బట్టి ఆది కాండంలోని దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన లిఖించాడు అన్నమాట.
సో అందువల్ల ఈ గ్రంథకర్త ఎవరంటే మోషే అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. కాలాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే మోషే యొక్క కాలంలో ఇది రాయబడింది. 1450 నుండి 1500 సంవత్సరాలు, అంటే క్రీస్తు పూర్వం 1450 నుండి 1500 సంవత్సరాల వరకు ఈ మధ్య కాలంలో ఇది రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా, లో వచ్చినా చెప్పండి నాకు. సో ఆదికాండం అనే మాటకు అర్థం చూసాం, గ్రంథకర్త మోషే అనే విషయాన్ని మనం గమనించాం. కాలం మనం చూసుకున్నట్లయితే 1450 నుండి 1500 క్రీస్తు పూర్వం వరకు మనం గమనించాం. ఈ గ్రంథంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అన్నిటికీ ఆరంభం అనేది ఈ గ్రంథంలో మనం చూస్తామన్నమాట. అన్నిటికీ ఆరంభం అనేది ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సృష్టి మనం గమనించినట్లయితే ఆదికాండం 1 నుంచి 31 వరకు సృష్టి క్రమం ఉంది. అలాగే 1:27లో మానవుని యొక్క నిర్మాణం ఉంది. 3వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో పాపం ఎలాగా ప్రవేశించిందో అవ తప్పు చేయడం ద్వారా దాని యొక్క ప్రారంభాన్ని మనం చూడవచ్చు. 4వ అధ్యాయంలో నరహత్య మొట్టమొదటిసారి నోట్ చేయబడింది, ఎవరు? కయ్యేని, హేబేలుని చంపడం. అలాగే 2వ అధ్యాయం 18-25 వచనాల్లో దేవుడు చేసినటువంటి మొట్టమొదటి వివాహాన్ని మనం చూడవచ్చు, ఆదాము హవ్వల మధ్య. 4వ అధ్యాయం 26వ వచనంలో కయ్యేని, హేబేలు చంపిన తర్వాత పుట్టినటువంటి బట్టి చేతులు బట్టి అక్కడ ప్రార్థన మనం చూడవచ్చు. హవ్వ ప్రార్థన చేస్తారు, అది మొట్టమొదటి ప్రార్థన అన్నమాట. తర్వాత 9వ అధ్యాయము 8-14 వచనాల్లో నిబంధన అనేది చూస్తుంటే అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనని, నోవాహుతో దేవుడు చేసినటువంటి నిబంధన మనం గమనిస్తాం. తర్వాత భాషలు అనేటువంటి ప్రారంభం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం నిర్మాణం చేసేటప్పుడు అక్కడ ఆ విషయాన్ని మనం గమనిస్తాం. బలులు కూడా మనం గమనించవచ్చు, నోవాహు మొట్టమొదటిసారి అర్పించిన బలులు. అలాగే 4వ అధ్యాయంలో అర్పణలు కూడా చూస్తాం, కయ్యేని, హేబేలు దేవుడికి ఇచ్చినట్టు అర్పణలు. అంటే ఈ గ్రంథంలో ప్రతిదానికి ఆరంభం అనేది ఉంటది, ప్రతిదానికి ఒక ప్రారంభం అనేది ఆది కాండంలోనే మనం చూస్తాం. ఎందుకంటే సృష్టి నిర్మాణం దగ్గర నుంచి ప్రతిదీ ఏదైతే జరుగుతుందో, మానవుడు కానీ, సృష్టి కానీ, పాపం కానీ, నరహత్య కానీ, వివాహం కానీ, ప్రార్థన కానీ, నిబంధన కానీ, ఇవన్నీ కూడా మొట్టమొదట ఈ ఆదికాండం పుస్తకంలోనే మనం ప్రారంభించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. సో ఆదికాండం ఎలా రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మొత్తం 9 విషయాలు ఉన్నాయి ఎలా రాయబడింది అనే దానికి. అందులో మనం చూసుకున్నట్లయితే సృష్టి ఉత్పత్తి క్రమం మనం గమనించవచ్చు. తర్వాత ఆదాము యొక్క వంశావళిని మనం గమనించవచ్చు, 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నోవాహు యొక్క వంశావళి మనం చూడొచ్చు. 10వ అధ్యాయం ప్రకారం చూసుకున్నట్లయితే షేము, హాము, యాపెతు వంశావళి. అంటే ఇది వంశావళుల వయసుగా ప్రతిదీ కూడా ఆది కాండంలో మెన్షన్ చేసి వస్తుందన్నమాట. తర్వాత షేము వంశావళి, తెరహు వంశావళి, ఇష్మాయేలు యొక్క వంశావళి, ఇస్సాకు వంశావళి, ఏసావు వంశావళి, ఇలాగా వంశావళితోటి ఇవి రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. చూసుకున్నట్లయితే యాకోబు యొక్క వంశావళి. అలాగే ఆది కాండం యొక్క చరిత్రని గనక చరిత్ర వైజ్గా దీన్ని డివైడ్ చేయాలి అని అనుకుంటే సులువుగా 7 భాగాలుగా దీన్ని డివైడ్ చేయొచ్చు. చరిత్ర పరంగా మనం చూసుకున్నట్లయితే సృష్టి గురించి 1వ అధ్యాయంలో ఉంటది, ఆదాము యొక్క చరిత్ర మొదటి 5 అధ్యాయాల్లోనే మనం ఆయన యొక్క చరిత్రని మనం చూడొచ్చు. తర్వాత నోవాహు యొక్క చరిత్ర 5వ అధ్యాయం 29వ వచనం నుండి 9వ అధ్యాయం 29 వరకు నోవాహు యొక్క పూర్తి చరిత్ర మనం చూడొచ్చు. తర్వాత అబ్రహాం యొక్క చరిత్ర 11వ అధ్యాయం 26వ వచనం నుండి 25వ అధ్యాయం 11వ వచనం వరకు అబ్రహాం యొక్క చరిత్ర ఉంటుంది అన్నమాట. తర్వాత ఇస్సాకు యొక్క చరిత్ర 21 నుంచి 35 వరకు ఇస్సాకు యొక్క చరిత్ర. యాకోబు యొక్క చరిత్ర 25వ అధ్యాయం 26 నుంచి 50వ అధ్యాయం 14 వరకు మనం చూడొచ్చు. తర్వాత యోసేపు యొక్క చరిత్ర మనం గమనించినట్లయితే 30వ అధ్యాయం 24 నుంచి 50వ అధ్యాయం 26 వరకు. అంటే చరిత్ర పరంగా కూడా దీన్ని డివైడ్ చేయొచ్చు. ఒకటి వంశావళిగా డివైడ్ చేస్తే 10 భాగాలుగా ఆది ఖండాన్ని డివైడ్ చేయొచ్చు వంశావళి వైజ్గా. లేదు చరిత్ర పరంగా ఆది కాండ గ్రంథాన్ని విభజించాలనుకుంటే ఇలా 7 ముఖ్యమైనటువంటి ఘట్టాల ద్వారా వారి యొక్క జీవిత చరిత్రల ద్వారా 7 రకాలుగా దీన్ని మనం వివరించవచ్చు అన్నమాట. సో ఒక అధ్యాయాన్ని చదివే పద్ధతిని మనం ఒకసారి గమనిద్దాం.
జాగ్రత్తగా దీన్ని మీరు నోట్స్ రాసుకొని ఏదైనా చేయండి. అంటే తర్వాత మీరు బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఏదైనా పుస్తకం చదివేటప్పుడు ఒక్కొక్క అధ్యాయాన్ని ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. సో నేను మొట్టమొదటి ఏ పుస్తకం అయినా సరే మొదటి అధ్యాయం మాత్రం ఇలా వివరిస్తాను. మిగతా అధ్యాయాలన్నీ కూడా అందులో ఉన్నటువంటి అవుట్లైన్ చెప్తాను. సో మొదటి అధ్యాయాన్ని వివరించే దాన్ని బట్టి మిగతా అధ్యాయాన్ని మీరు పర్సనల్ గా మీకు ఇంట్రెస్ట్ బట్టి నోట్స్ అట్లా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఒక అధ్యాయాన్ని చదివే పద్ధతి ఎలా చదవాలి అంటే ఫస్ట్ అధ్యాయం మొత్తం చదివేటప్పుడు అందులో వ్యక్తుల్ని మనం గుర్తించాలన్నమాట. అంటే ఈ యొక్క అధ్యాయంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అనేది మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో అధ్యాయం ఆదికాండం ఒకటో అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఒకటో అధ్యాయం ఒకటో వచనం మనం ఒకటో అధ్యాయం ఒకటో వచనం రెండో వచనం. బైబిల్ ఉన్నవారు తీసి చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. మనం చూసుకున్నట్లయితే ఆదియందు దేవుడు అన్నారు. అంటే ఒక అధ్యాయంలో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నారు ఒకటో వచనం. రెండో వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క భూమి నిరాకారం సూర్యంగా ఉండను, దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. అంటే ఈ అధ్యాయంలో వ్యక్తులు మనం గుర్తించేటప్పుడు దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, అంతేకాకుండా సి పాయింట్ లో మనం గమనించినట్లయితే క్రీస్తు కూడా ఉన్నారు. కానీ ఈ అధ్యాయంలో మనకు కనపడరు. ఈయన మొదటి అధ్యాయం చదివినప్పుడు యేసుక్రీస్తు వారు కనపడరు, కానీ ఈయన అందులో ఉన్నారు అనే విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే యోహాను సువార్త చదవాలి. యోహాను సువార్త ఒకటో అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివినట్లయితే ఆయన ఈ సృష్టి క్రమంలో కూడా సృష్టి నిర్మాణంలో కూడా ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది. అది ఎందుకు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎందుకు ఉండను, వాక్యం దేవుడై ఉండను, ఆయన అది దేవుని ఎందుకు ఉండను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన దేవి ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను, వెలుగు చీకటిలోనికి ప్రకాశం పెరిగింది కానీ చీకటి దాన్ని గుర్తింపకున్నాను. అంటే ఇక్కడ ఈ 4 వచనాల్లో చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా సృష్టి నిర్మాణంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మనం చదివినప్పుడైతే దేవుడు దేవుని ఆత్మ అని ఉన్నది, కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 4 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వీళ్ళు ముగ్గురు కూడా సృష్టి యొక్క నిర్మాణంలో ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి నరుణ్ణి దేవుడు సృష్టించిన విధానాన్ని మనం చూడొచ్చు. నేల మంటిని తీసుకొని ఆయన ఒక పురుషుడిగా తయారు చేసి ఆయన యొక్క నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు ఆయన జీవాత్మ అయినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఆయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఆయనకి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ప్రకటనలో ఒక ఎలుక అలాగే కొంచెం మాంసము తీసి అవ్వను కూడా సృజించినట్టుగా చూస్తాం. అంటే మొదట 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, క్రీస్తున్నాడు, ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నాడు. అంటే మొత్తం 5 వ్యక్తులు ఈ పుస్తకంలో ఉన్నారన్నమాట. సో ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు కలర్ పెన్స్ పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క దానికి వ్యక్తులకి ఏం వాడచ్చు లేదా స్థలానికి ఏం వాడవచ్చు, అధ్యాయాన్ని విభజించేటప్పుడు ఎలాగాని కలర్ వైజ్ గా పెట్టుకుంటే మీకు అది చూడగానే గుర్తొస్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా ఒక అధ్యాయం చదివినప్పుడు ఒక పుస్తకం చదివినప్పుడు పుస్తకం యొక్క హిస్టరీ ఏంటన్నది మనం గమనించి అందులోని ఎంతమంది వ్యక్తులు ఉన్నారో ఒకసారి గమనించాలి. గమనించిన తర్వాత ఆ అధ్యాయంలో స్థలం ఏంటుంది అంటే ప్లేసెస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయాలి. అది ఎక్కడ జరుగుతుంది, ఏ సందర్భంలో జరుగుతుంది, ఏ ప్లేస్ లో జరుగుతుంది అనేది మనం గమనించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొత్తం 3 ప్లేసులు కనపడుతున్నాయి. ఏంటి? ఒకటి పరలోకంలో దేవుడు సంకల్పం ఏదైతే ఉన్నదో ఆయన ఏదైతే అనుకున్నాడో సృష్టి యొక్క నిర్మాణ విషయంలో పరలోకం అనేది ఒకటి ఉంది. తర్వాత దేవుడు ఆకాశాన్ని కలుగు చేశాడు, తర్వాత భూమిని ఆయన కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో పరలోకం ఉంది, ఆకాశం ఉంది, భూమి. మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే స్థలాలు అంటే ప్లేసెస్ ఏమున్నాయంటే 3 ప్లేసులు ఉన్నాయి, పరలోకం, ఆకాశం, భూమి అని. తర్వాత ఏం చేయాలంటే అధ్యాయాన్ని విభజించుకోవాలి.
అధ్యాయం చదివేటప్పుడు అధ్యాయంలో ఉన్న వాటిని మనం చూసుకొని ఏం చేయాలంటే అధ్యాయాన్ని విభజించుకోవాలన్నమాట. అంటే పారాల వైజ్ గా పారాల వైజ్ గా అక్కడ ఉన్న సందర్భం వైజ్ గా మనం విభజించుకోవాలి. ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 6 ముఖ్యమైన ఉన్నాయి. ఏంటి? మొదటి దినం దేవుడు చేసినటువంటి సృష్టి, అది 1 నుంచి 5 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆకాశము, భూమి, వెలుగు. తర్వాత రెండో దినాన దేవుడు ఏం చేశాడు? విశాల ఆకాశమును వేరు చేస్తాడు, విశాలపరుస్తాడు. మూడో దినాన భూమి, సముద్రం. 4వ దినాన జ్యోతులు, చిన్న జ్యోతుల్ని, నక్షత్రాలని చేసినట్టు మనం చూస్తున్నాం. 5వ రోజు జలచరాలు, చేపలు, అలాగే పక్షులు. 6వ దినాన జంతువులు, పశువులు, పురుగులు అన్నమాట. సో ఈ సృష్టి క్రమాన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం ఎవరికైనా ఐడియా ఉన్నదా? 6 రోజుల్ని సింపుల్ గా మొదటి 3 రోజులు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ 3 రోజులు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎప్పుడైనా ఇది రాసేటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆర్డర్ లో 6 ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. అలా కాకుండా ఫస్ట్ 3 రోజులు ఏదైతే ఉందో నెంబర్ 3, తర్వాత ఆ పక్కన 4 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. 4, 5, 6 అలా పక్క పక్కన దేవుడు చేసేటువంటి సృష్టి ఏమొస్తుందంటే ఏమన్నది అంటే ఇగో హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బాబా. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, ఇప్పుడు బాగానే ఉందా? లేదు బాబా. లేదా? ఒక నిమిషం. అయితే మీకు ఈ సృష్టి క్రమాన్ని అయితే నేను ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతాను. మీరు ఇలాగే ఉండండి, దీన్నే చూడండి, నేను స్క్రీన్ చూస్తూ ఉండండి. బాగా వినిపిస్తుంది బాబా, ఇప్పుడు మాట్లాడుతుంది బాగానే వినిపిస్తుంది. వినిపిస్తుందా? ఓకే. సో సృష్టి క్రమాన్ని ఈజీగా ఎలాగా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక బాక్స్ వేసుకొని దాన్ని 2 డివైడ్ చేసుకొని మొదటి 3 రోజులు ఒక బాక్స్ లోని, ఆ పక్క బాక్స్ లో ఇంకో 3 రోజులు రాసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఆకాశము, వెలుగు అనేది మనం గమనిస్తాం. దానికి తగ్గట్టుగానే చిన్న జ్యోతులు 4వ రోజు, చిన్న జ్యోతులు, పెద్ద జ్యోతులు, నక్షత్రాలు అనేది మనకు కనబడతాయి. అలాగే రెండో దినాన్న ఏదైతే దేవుడు చేశాడో భూమి విశాలపరిచి భూమిని ఆయన సృష్టిస్తారు. దానికి తగ్గట్టుగా మనం చూసుకున్నట్లయితే దాని మీద ఏమేమైతే ఉన్నాయో 5వ రోజు జలచరాలు, పక్షులు అనేవి మనం గమనించవచ్చు. ఇలాగా దాన్ని సృష్టి క్రమాన్ని మనం డివైడ్ చేసుకొని లాస్ట్ గా ఏం చేయాలంటే 4వ పాయింట్ ఏంటంటే అధ్యాయానికి పేరు పెట్టాలన్నమాట. అధ్యాయానికి పేరు పెట్టేటప్పుడు ఈ అధ్యాయం అంతా ఏం చెప్తుందంటే 6 దినాల్లో దేవుడు చేసినటువంటి సృష్టి అనేది ఇక్కడ మెన్షన్ చేయబడుతుంది అన్నమాట. సో అలా ఒక అధ్యాయం హెడ్ పెట్టుకొని ఇంకొక తర్వాత మనం గమనించినట్లయితే దేవుని యొక్క జోక్యాన్ని మనం గుర్తించాలి. ఇందులో దేవుడు ఏం చేశాడు అధ్యాయం చదివేటప్పుడు ఆయన జోక్యం ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్ గా దేవుడే మనకి సృష్టిని సృజించారు కాబట్టి మనకి డైరెక్ట్ గా తెలిసిపోతుంది. కానీ కొన్ని అధ్యాయాలు చదివేటప్పుడు యుద్ధాలు చదివేటప్పుడు లేదా ఒక క్యారెక్టర్ స్టడీ చేసేటప్పుడు మోషే జీవితం కానీ లేదా నెక్స్ట్ వచ్చేటువంటి నోవాహు జీవితాలు కానీ వీటిలో దేవుని యొక్క జోక్యం ఏంటన్నది మనం చూడాలన్నమాట. ఈ అధ్యాయానికి మనం గమనించినట్లయితే సృష్టిని సృష్టించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే దేవుని యొక్క లక్షణాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇందులో గమనించవచ్చు అన్నమాట. సో అలాగా అధ్యాయానికి పాయింట్స్ పెట్టుకోవాలి. అలాగే అందులోని నెక్స్ట్ పాయింట్ మనం గమనించినట్లయితే సాతాను యొక్క స్వభావం ఏంటో కూడా అధ్యాయంలో ఏమైనా ఉన్నదా, ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడారా, లేదా సాతాను ఏమైనా ఆ ప్లేస్ లో ఎవరి ద్వారా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా, అది కూడా మనం గమనించాలి. ఒకవేళ అలా చూసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో సాతాను యొక్క ఇంటెన్షన్స్ ఏం కనబడవు, కానీ ఓవరాల్ గా చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు సృష్టించే సృష్టిని పాడు చేయడమే సాతాను యొక్క ఉద్దేశం అనేది మనకు అర్థం అవుతుంది. సో ఆ పుస్తకం చదివేటప్పుడు దాన్ని గురించినటువంటి
నీతి ఏంటి, అధ్యాయంలో ఉన్న నీతి ఏంటో కూడా మనం రాసుకోవాలన్నమాట. సో అందులో నీతిని మనం రాసుకున్నట్లయితే అది 8th పాయింట్ వస్తుంది. నీతి ఏంటంటే దేవుడు చేసిన సృష్టి పాడు చేయకూడదు. అంటే ఈ పద్ధతిలో ప్రతి అధ్యాయాన్ని కూడా చదువుకోవాలి. అంటే సుమారుగా 8 పాయింట్లు అనేవి మనం చూసాం. ఏంటేంటి, ఒక అధ్యాయాన్ని మనం డివైడ్ చేసుకునేటప్పుడు వ్యక్తిని గుర్తించాలి, స్థలాన్ని గుర్తించాలి, ఆ తర్వాత అధ్యాయాన్ని విభజన చేసుకోవాలి, అంటే డివైడ్ చేసుకోవాలి ఎన్ని వచనాలను బట్టి. తర్వాత అధ్యాయానికి పేరు పెట్టాలి, అధ్యాయంలో దేవుని యొక్క జోక్యం ఏంటో మనం గ్రహించాలి, అందులో దేవుని యొక్క క్యారెక్టర్ సంబంధించిన లక్షణం ఏదైనా ఉన్నదా అది గమనించాలి, తర్వాత సాతాను యొక్క స్వభావం ఏంటనేది మనం గమనించాలి, తర్వాత అధ్యాయంలో ఉన్నటువంటి నీతి ఏంటి, అంటే మనం ఏం గ్రహించాం, దాని ద్వారా ఏం నేర్చుకున్నాము, ఏం నేర్చుకోవాలి అనేది కూడా రాసుకోవాలి. ఇలాగా ఒక పుస్తకం చదివేటప్పుడు ఒక అధ్యాయం వైజ్గా ఇలా డివైడ్ చేసుకొని పర్సనల్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా తయారు చేసుకోవాలన్నమాట. సో అలా మీరు ఎప్పుడైతే తయారు చేసుకుంటారో మీకు వాక్యం మీద, బైబిల్ మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇది పర్సనల్ గా వర్కౌట్ చేయాల్సిందే. ఇప్పుడు అవన్నీ నేనే చేసి ఇచ్చాను అనుకోండి, ఎవరు మీరు హోంవర్క్ చేయరు. సో అందుకని ఏం చేశాను అంటే మొదటి అధ్యాయం వరకు ఏం చేస్తున్నా అంటే నేను అది డివైడ్ చేసేస్తా, మిగతా అధ్యాయాలన్నిటికీ కూడా విభజన మాత్రం ఇస్తాను అనమాట. ఆ విభజన ప్రకారం మీరు ఏం చేయాలంటే రెండో అధ్యాయం నుంచి దానికి తగ్గట్టుగా ఒక నోట్స్ పెట్టుకొని మీరు బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఈ 8 పాయింట్స్ వచ్చేటట్టుగా నోట్స్ రాసుకుంటే మీకు బైబిల్ మీద, ఆ పుస్తకం మీద, అధ్యాయం మీద గ్రిప్ అనేది దొరుకుతుంది. సో ఇలాగా మనం ఏం చేయాలంటే చదవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో ఆదికాండం యొక్క ఇంట్రడక్షన్ ని మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందులో ఉన్నటువంటి అధ్యాయాల వయసుగా 1 నుంచి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఈ అధ్యాయాల్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి గమనించండి. కనబడుతుంది కదా స్క్రీన్? మొదటి అధ్యాయాన్ని 6 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం. ఏంటి, 1 నుంచి 5 వచనాల్లో భూమి, ఆకాశం, వెలుగు మొదటి దినాన్ని, ఆకాశం రెండో దినం, భూమి, సముద్రాలు, గడ్డి, చెట్లు, ఇలాగా ఏదైతే 6 రోజు సృష్టి ఉందో ఆ 6 రోజుల సృష్టిని మనం ఇక్కడ గమనిస్తున్నాం అన్నమాట. సో ఆ సృష్టికి మనం ఏం చేయాలంటే హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఏంటి, దేవుడు 6 దినాల్లో చేసినటువంటి సృష్టి. ఇది మొదటి అధ్యాయానికి సంబంధించింది. ఇప్పుడు రెండో అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు రెండో అధ్యాయాన్ని మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఇన్ని పార్ట్లుగా డివైడ్ అవుతుంది. 1 రెండో అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుడు 7 దినాల్లో 7వ దినాన్న విశ్రమించాడు, అంటే విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండో అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో చూసుకున్నట్లయితే మొక్కలు లేనప్పుడు భూమి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో మనం అక్కడ గమనించవచ్చు అన్నమాట. సరే, 4 నుంచి 6 వచనాలు ఒకసారి చదవండి. చిన్న చిన్న వచనాలు ఉంటే చదివేద్దాం. రెండో అధ్యాయం 5 నుంచి బావా. రెండో అధ్యాయంలో 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. వల్ల మనం గమనించినట్లయితే ఆవిరి ఏంటంటే భూమి నుండి లేచి నేలంతటిని తడిపేది అన్నమాట. అప్పటి వరకు మొక్కలు లేనప్పుడు అంటే భూమి స్థితిని అక్కడ వివరిస్తున్నారు. అలాగే 7 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు నరుణ్ణి ఎలాగా నిర్మించి ఏదైనా తోటలో ఉంచాడో అక్కడ మనం గమనిస్తాం.
9 నుంచి 14 అధ్యాయాల వరకు ఏదైనా యొక్క తోటని వివరిస్తున్నారు అనమాట. అంటే ఏదైనా తోట ఎలా ఉంటుందో, దాని నుండి ఎలాంటి నదులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో ఆ 4 నదుల గురించి దాని యొక్క పూర్తి వర్ణన అనేది 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు అన్నమాట. సో 2వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చూసుకున్నట్లయితే ఏదైనా యొక్క వర్ణన అనేది అక్కడ ఉంటుంది. తర్వాత 2వ అధ్యాయంలోనే 15 నుంచి 17 వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు మంచి చెడు వృక్ష ఫలాల్ని తినద్దని చెప్పి ఆదాముకి ఇచ్చినట్టు ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 18 నుంచి 23 వచనాల్లో స్త్రీని నిర్మించడం, ఆదాము జంతువులకు పక్షులకి పేర్లు పెట్టినట్టుగా మనం గమనిస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే స్త్రీని నిర్మించడానికి ముందు దేవుడు ఏం చేశాడంటే జంతువుల్ని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చాడు. జంతువులన్నిటికి కూడా ఆదాము పేర్లు పెట్టాడు. అంటే మామూలుగా మనం ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకోగలం, మనిషి ఎన్ని పేర్లు తయారు చేయగలం మనం, 100 లేదా 200, కానీ ఆయన ఎన్ని వేల వాటికి పేర్లు పెట్టాడో చూడండి. అంటే అప్పుడు ఆయన యొక్క జ్ఞానం ఎలాగుందో చూడండి. సో దేవుడు తనకి సాటి అయిన సహాయం చేయడానికి ముందు ఆయన ఏం చేశాడంటే జంతువులను ఆయన దగ్గర పంపించాడు. అందులో ఏది కూడా ఆయన సాటి అయిన సహాయంగా ఉండలేదట. అంటే కుక్కలు కానీ ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏంటంటే మనుషుల్ని పక్కన పెట్టేసి ఈ యానిమల్స్ పట్టుకొని తిరుగుతున్నారు కదా. మనిషి కంటే ఇవే ఎక్కువ అని, ఎందుకంటే అవి మాట్లాడు చెప్పినట్టు ఉంటాయి. మనిషి ఏంటంటే ఎన్నుకునే ఛాన్స్ ఉంది, వాటికి అది లేదు కాబట్టి మనుషుల కంటే ఇవే బెస్ట్, కుక్కలే బెస్ట్, పిల్లలే బెస్ట్ అనుకుని చాలా మంది బ్రతుకుతూ ఉంటారు కదా. కానీ ఆదాం దగ్గరికి ఆదాం అలాగే ఎవరినైనా ఒకరిని చూజ్ చేసుకుంటాడేమో, వాటితో సహవాసం చేస్తాడేమో అనేసి దేవుడు ఏం చేశాడంటే జంతువులన్నింటినీ ఆయన దగ్గర పంపించాడు. పంపించిన తర్వాత ఆయా పేర్లు పెట్టిన తర్వాత దేవుడు అన్నమాట ఏంటంటే సాటి అయిన సహాయం ఆదాముకు లేకపోయాను అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సో ఇవేవి ఆయన సాటి అయిన సహాయం కాదు, నేను ఆయనలో నుంచి ఒక స్త్రీని నిర్మిస్తానని చెప్పి స్త్రీని నిర్మించాడు అనమాట. సో జంతువులకి పక్షులకి పేర్లు పెట్టాడు. 2వ అధ్యాయంలోనే 18 నుంచి 23 వచనాల్లో చూసుకున్నట్లయితే స్త్రీని నిర్మించిన విధానం ఉంటుంది. 24వ వచనంలో మనం గమనించినట్లయితే భార్యాభర్తలు ఏక శరీరం అని చెప్పారు అనమాట. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అనేటువంటి మాటతో అక్కడ మనం గమనిస్తాం. 25వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆదాము హవ్వ పాపం చేయడానికి ముందు వారి యొక్క స్థితి ఎలా ఉన్నది అనేది ఇక్కడ గమనిస్తున్నాం అన్నమాట. అంటే వారు దిగంబరులుగా ఉన్నారు, వారికి సిగ్గు కానీ ఏమీ లేకుండా సాయంకాలం పూట దేవునితో కలిసి మాట్లాడుకుంటూ ఏదైనా తోటలో తిరిగేటువంటి పరిస్థితి అన్నమాట. ఇది 2వ అధ్యాయంలో మనం గమనించాల్సింది. ఆ అధ్యాయానికి మనం ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే దేవుడు ఏదైనా తోటలో ఆదామును హవ్వను ఉంచుట అనేది మనం గమనించాలన్నమాట. సో దేవుడు సృష్టిని నిర్మించాడు, సృష్టిని నిర్మించిన తర్వాత ఆదాముని నిర్మించి ఎక్కడిలో పెట్టి ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడంటే ఏదైనా తోటలో సేద్యపరిచేటువంటి డ్యూటీ. అక్కడ కూడా ఖాళీగా ఉండమని కాదు, ఆ తోటని ఆయన ఏం చేయాలంటే తోటలో ఆయన పని చేయాలన్నమాట. ఆయన ఒక వాచ్మెన్ లాగా తోటని జాగ్రత్తగా చూసుకునేటువంటి పని, అందులో ఉన్నవన్నింటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది 2వ అధ్యాయం యొక్క వివరణ. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి పాపం అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ 3వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. దీన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. అందులో 1 నుంచి 6 వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు తినద్దు అని చెప్పినటువంటి పండుని ఆదాము హవ్వ తిన్నారు. ఎందుకు తిన్నారు ఆదాము హవ్వ? సాతాను మాట విని. సాతాను వచ్చి అవ్వని శోధించినప్పుడు అవ్వ శోధనలో పడిపోయి ఏం చేసిందంటే దాన్ని తినడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఏక శరీరం అని దేవుడు చెప్పినప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు కూడా విడివిడిగా ఉండకూడదు, వీలైనంత వరకు కలిసే కట్టుగానే ఉండాలి. ఎప్పుడైతే భర్త భార్యను విడిచిపెట్టి దూరంగా వెళ్తాడో, భార్యను పట్టించుకోడో, తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేస్తాడో ఏమవుతుందంటే అపవాది లాంటి వాడు ప్రవేశిస్తాడు అన్నమాట. వాడు ప్రవేశించాడు, ఆమెను శోధించాడు, ఆమె తిన్నది. తినిన తర్వాత ఆదాం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము కూడా నో చెప్పలేదు, ఆదాము కూడా తిన్నాడు. ఎప్పుడైతే ఆదాము తిన్నాడో అప్పుడు ఏమైనాయి అంటే వారి కన్నులు తెరవబడినట్టుగా మనం చూస్తున్నాం. సో 7వ వచనం నుంచి 14వ వచనం వరకు
పాపం చేయడం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాన్ని మనం గమనిస్తామాట. వాళ్ళ కన్నులు తెరపంటే వారు దిగంబరులుగా ఉన్నారు అనే విషయం అర్థమైంది. దేవుని స్వరం విన్నప్పుడు వాళ్ళు చెట్టు చాటును దాక్కున్నారు. వారి దేహాల్ని కప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. సో 15 నుంచి 21 వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఆదామును అరువును అలాగే సర్పాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే శిక్షించినట్టుగా మనం చూస్తాం. సో ఇందులో దేవుడు ఎవరిని శిక్షించాడు, ఎవరిని శపించాడు? 3వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల్లో మనం గమనించినట్లయితే వీళ్ళ ముగ్గురులో ఎవరిని శపించాడు, ఎవరిని? పాముని శపించారు, ఆదాముని హవ్వని శిక్షించారు. అది అక్కడ చాలా మంది ఏం చెప్తారంటే శపించారు అంటారు. లేదు, దేవుడు శపించలేదు. కేవలం సర్పాన్ని మాత్రమే ఆయన శపించినట్టుగా మనం చూస్తాం. ఆదాముని వారికి శిక్షించాడు. ఏంటంటే నువ్వు నేల పట్టి నుంచి వచ్చావు కాబట్టి మరలా మన్నైపోతావు. నువ్వు బ్రతికినంత కాలం ఏం చేయాలంటే చెమటోర్చి పని చేయాలి. సో అప్పటి వరకు ముళ్ళ పదలు కానీ కచ్చ పదలు కానీ ఏమీ లేవు. ఎప్పుడైతే దేవుడు శిక్షించాడో భూమి వాటన్నిటినీ కూడా భూమిలో మూల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో అవ్వకి ఏం చేశాడంటే తన యొక్క ప్రసవ వేదన్ని రెట్టింపు చేసేసాడు. సో అలాగా ఆదాము అవ్వల్ని శిక్షించి సర్పాన్ని అయినా శపించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 22, 24 వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆదాము అవ్వను ఏదైనా తోటలో నుండి జీవవృక్ష ఫలాలు కూడా తినేస్తారేమో అని చెప్పి వారి ఇరువురిని కూడా ఏదైనా తోటలో నుంచి గెంటి వేసి అక్కడ కెరూబుల్ని కాపలాగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇది 3వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయం. సో అధ్యాయానికి ఏమైనా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అంటే 3వ అధ్యాయానికి ఆదాము అవ్వలు పాపం చేయట అనేటువంటి హెడ్డింగ్ ని మనం పెట్టుకోవచ్చు. సో 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం 4వ అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. దాన్ని మొదటి 2 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే కయ్యేను హేబేల్ యొక్క జననం అనేది మనం గమనిస్తాం. తర్వాత 3 నుంచి 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే కయ్యేను హేబేలు అర్పించిన అర్పణ గురించి కూడా మనం గ్రహిస్తాం అన్నమాట. సో వీళ్ళకి అర్పణలు అర్పించాలి అనేటువంటి విషయం ఎవరు నేర్పించుంటారు? ఆదాము. ఉన్నది వారి తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళకి నేర్పించున్నారు. అంటే ప్రతిదీ డీటెయిల్డ్ గా రాయలేదు కానీ సో దేవుడు అది కోరుకున్నట్టుగా అవి ఆదాము అవ్వలకి చెప్పుండొచ్చు. అందువల్ల వాళ్ళు అది చేశారన్నమాట. దేవుడు అడగకుండా దేవుడు చేయకుండా ఎవరు ఏది చేయలేరు. చాలా మంది కొంతమంది అంటే స్కాలర్స్ చెప్పే మాట ఏంటంటే ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు చర్మపు చొక్కాలు ఇచ్చాడు. అంటే అది మనుషులది కాదు, జంతువులది. సో మొట్టమొదట బలి అర్పించింది హేబేలు కాదు, అంతకుముందు దేవుడే మనిషి చేసిన పాపాన్ని బట్టి ఆయన అక్కడ బలి అర్పించి చొక్కాలు ఇచ్చి వాళ్ళకి ఆ డ్రెస్సులు ఇచ్చి ఉండొచ్చు అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఏదేమైనా మనం ఒకటే నమ్మాల్సింది ఏంటంటే లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే దేవుడు వారికి ఆలోచన కలిగజేశారు కాబట్టి వాళ్ళు అది చేశారు అనేది మనం గ్రహించాలి. సో అర్పణలు అనేవి అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో దేవుడు కయ్యేను యొక్క అర్పణని లక్ష్య పెట్టకుండా హేబేలు యొక్క అర్పణ మాత్రం లక్ష్య పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సో ఏంటి ప్రాబ్లము? ఎందుకు లక్ష్య పెట్టలేదు దేవుడు కయ్యేను యొక్క అర్పణని? దేవుడు చెప్పినట్టుగా అర్పణ ఇవ్వలేదు. ఆయన ఇష్టానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా హేబేలు ఇచ్చినాడు. ఓకే, అంటే ఒకసారి 4వ అధ్యాయం 3 నుంచి ఒకసారి చదువుదాం. చదవండి 4వ అధ్యాయం 3 నుంచి. కొంతకాలమైన తరువాత కయ్యూను పొల పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు కొట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా?
ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము కొంచి ఎండును. నెడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాని ఏలుదు. ఇక్కడ మనం గమనించినట్లయితే, అక్కడ మన జాగ్రత్త గమనించినట్లయితే, మంచిది చెడ్డది అనేది కాదు, రాయబడిన మాట సత్క్రియ అనేటువంటి పదాన్ని వాడారన్నమాట. అంటే దేవుడికి మనం బలి అర్పించడం లేదా కానుక ఇవ్వడం కాదు, కానీ ఎలా ఇస్తున్నాం అనేది దేవుడు మనసును చూస్తాడనమాట. నువ్వు హృదయపూర్వకంగా దేవుని కోసం నువ్వు నెలంతా పనిచేసి కష్టపడి నీకు వచ్చే దాంట్లో మొట్టమొదటిగా దేవునికి నేను తీసి పక్కన పెట్టాలి అనేటువంటి హృదయంతో దేవునికి ఇస్తున్నావా? ఇవ్వకపోతే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడేమో, ఇచ్చేద్దాంలే, లేదా వచ్చిన దాంట్లో సగం దాచుకొని ఇచ్చేద్దాం, అలాంటి మనసుతో ఇస్తున్నాం చూసినాం. ఏబేలు ఆయనకు ఉన్న వాటిలో క్రొవ్వినివి ఇచ్చాడంట. అంటే దేవుడు క్రొవ్విని ఇచ్చాడని కదా, మనసును చూస్తున్నాడు. దేవునికి ఇస్తే శ్రేష్టమైనది ఇవ్వాలి అనేటువంటి హృదయం ఏబేలుకు ఉన్నది. కయ్యేను కూడా ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చిన దాంట్లోనేమి తప్పేం లేదు. ఆయన ఏమి కుళ్ళిపోయిన కూరగాయలు ఇలాంటివి ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన ఏంటంటే దేవునికి ఇవ్వాలి అనేటువంటి మనసు, ఆ సత్క్రియ అనేది ఆయనకి లేదు. ఓ మంచి పని చేస్తున్నాను నేను, దేవునికి ఇవ్వడం అనేది మంచిది, అదొక సత్క్రియ లాంటిది. ఆ క్రియ చేస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు నాతో సమాధానంగా ఉంటాడు, దేవుడు ఆనందిస్తాడు అనేటువంటి హృదయం ఆయనలోనే లేదు మాట. ఓకే, అమ్మా నాన్నలు చెప్పారు కాబట్టి చేసేద్దాం. ఈరోజు ఆరాధనకి వెళ్ళకపోతే ఎవరైనా అడుగుతారేమో, లేదా ఇంట్లోనే ఎవరైనా అడుగుతారేమో, లేదా ప్రీచర్ అడుగుతారేమో, అలా వచ్చే వాళ్ళు ఉంటారు. వారం అంతా ఆదివారం ఎప్పుడు వస్తుందా దేవుని సన్నిధిలో వాక్యం విందామని ఆసక్తితో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. సో ఇక్కడ దేవుడు అడిగిన విధానం ఏంటంటే బలి అర్పించాలి, ఆ బలి శ్రేష్టమైనదే ఇచ్చాడా లేదనేది కాదు, కానీ ఇచ్చే హృదయాన్ని, మనసుని, ఆ క్రియను నువ్వు ఎలా చేస్తున్నావు, నీ మోటివ్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటన్నది దేవుడు చూస్తాడు. అందుకే అన్నమాట, నువ్వు సత్క్రియ చేసిన ఎలా నువ్వు తలెత్తుకుంటావు కానీ ఇలా తలదించుకోవు అని అన్నాడు. సో ఒకటి, మనోడు సత్క్రియ చేయలేదు, దేవుడు ఆయన అర్పణని లక్ష్య పెట్టలేదంట. హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు, దానికి ఏమొచ్చింది? కయ్యానికి ద్వేషం వచ్చిందా? నాది మాత్రం తీసుకోలేదు కానీ హేబేలుది మాత్రం తీసుకున్నారు అని. చాలా మంది ఏమంటారంటే, ఇలాంటి వీటిలోనే కొంతమంది ఏం చెప్తారంటే, దేవుడికి బలులంటే ఇష్టం, ఆ రక్తం అనేది చిందింపబడడం ఆయనకి ఇష్టం, సో జంతు బలిని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, ఇలాగా వ్యవసాయం చేసే వాటిని యాక్సెప్ట్ చేయడం అనేసి చాలా మంది అంటారు. అది రాంగ్. ఇక్కడ నువ్వు పూలు ఫలాలు ఇచ్చావా లేదా బళ్ళు ఇచ్చావా అనే కాదు, ఇచ్చేటువంటి హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఒక సత్క్రియ చేస్తున్నావా లేదా మొహమాటానికి చేస్తున్నావా, విసుక్కొని చేస్తున్నావా, ఆనందంగా చేస్తున్నావా దేవుని పని, అది దేవుడు గమనిస్తూ ఉంటాడు అన్నమాట. సో కయ్యేను చేశాడు, తప్పులేదు, కానీ ఆయన యొక్క హృదయం ఏంటంటే సత్క్రియ చేశాను, మంచి పని చేశాను, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాను అనేటువంటి హృదయం లేకపోవడం వల్ల దేవుడు దాన్ని అంగీకరించలేదు అన్నమాట. ఈరోజు కొన్ని వేలకు వేలు చందాలు వేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ మనసులో ఏముంటదంటే అందరికంటే నేనే ఎక్కువ ఇచ్చేస్తున్నాను అనే గర్వం ఉంటుంది. అలాగే గర్వపడుతూ ఇచ్చేవాడు దేవుడు ఆశించలేదు. అక్కడ యేసుక్రీస్తు వారు మనం గమనిస్తాం, పేద విధవరాలు 2 కాసులు వేసింది. చాలా మంది పెద్ద పెద్ద నోట్లన్నీ వేస్తున్నారు, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడారు, కానీ దేవుడు ప్రభు ఎవరిని గమనించాడు? ఓ పేద విధవరాలని గమనించాడు అన్నమాట. 2 కాసులు వేసింది, తమ జీవనం అంతా వేసేసింది. అంటే ఉన్న వాళ్ళందరూ వారి దగ్గర ఉన్న దాంట్లో కొంత ఇస్తున్నారు, ఈవిడైతే తనకున్న సమస్తాన్ని ఇచ్చింది అనేటట్టు. అంటే దేవుడు ఏం చూసేది ఏంటంటే, ప్రభు అని చూసేది ఏంటంటే ఇచ్చే మనసు, నువ్వు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, ఇటువంటి మనసుతో ఇస్తున్నావో మనం దేవుడు చూస్తాడు అన్నమాట. దానికి తగ్గట్టుగానే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. సో కొంతమంది డబ్బు ఉన్నా కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు, ఎందుకంటే అమ్మో 1000 రూపాయలు అయితే నేను మనస్ఫూర్తిగా ఇవ్వలేను, 100 అయితే నేను మనస్ఫూర్తిగా ఇస్తాను అని అన్నావు అనుకో, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నువ్వు కూడా అదే కొలతతో కొలవబడతావు అనేది మనం గమనించాలి. సో ఇక్కడ కయ్యేను హేబేలు మంచి అర్పణలే తీసుకొచ్చారు, కానీ హేబేలు యొక్క హృదయం మంచి సత్క్రియ చేసేటువంటి హృదయంగా ఉన్నది కాబట్టి, దేవుడు ఇష్టపడగలిగేటువంటి హృదయం ఉన్నది కాబట్టి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి, దేవుడే తనను ఆశీర్వదిస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఆయన యొక్క క్రియని దేవుడు అంగీకరించారు. కయ్యేను నామమాత్రంగా వచ్చి చెయ్యకపోతే ఏమనుకుంటారేమో, చేసేద్దాంలే, వాడు ఇస్తున్నాడు కాబట్టి నేను ఇవ్వకపోతే బాగోదు కాబట్టి నేను ఇచ్చేద్దాంలే
లేదంటే ఇంట్లో మా అమ్మా నాన్నలు అడుగుతారు ఏం హేబేల్ బలి ఇచ్చారు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళకి ఎవరికో సమాధానం చెప్పడానికి నేను ఇచ్చేద్దాంలే అనేటువంటి మనసుతో కనుక దేవుడికి ఇస్తే దేవుడు దాన్ని అంగీకరించడం అనేది గమనించాలి. సో 9వ అధ్యాయము 4వ అధ్యాయం 9-15లో దేవుడు కయ్యనికి విధించినటువంటి శిక్ష ఉంటది. ఆయన ఎవరైనా చెబితే ఒక 7 తరాలు ఆడి మీదకి శిక్ష వచ్చేటట్టుగా దేవుడు శపించాడు. కయ్యని మీద గుర్తు కూడా పెట్టాడు అనమాట. ఆ దేశ దిమ్మర్లా నీ బ్రతికినంత కాలం దేశ దిమ్మర్లా తిరుగుతావు అని చెప్పాడు. ఆ 16-24 వచనాల్లో కయ్యని యొక్క వంశవాళ్ళను మనం చూడొచ్చు. తర్వాత 25-26 వచనాల్లో దేవుడు హేబేలుకు బదులుగా ఆదాముకి షేతుని అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగా 4వ అధ్యాయంలో కయ్యేను హేబేలు యొక్క మరణం, కయ్యేనేమో శపింపబడడం, ఆదాముకి షేతు పుట్టడం. సో ఈ అధ్యాయానికి ఏం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అంటే కయ్యేను హేబేలు యొక్క చరిత్ర అని చెప్పి మనం ఒక హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 1-5 వచనాల్లో ఆదాము గురించి, అలాగే ఆదాము షేతుని కనడం గురించి వివరిస్తాడు. తర్వాత ఈ 5వ అధ్యాయం అంతా కూడా వంశావళి ఉంటాయి. షేతు ఎనోషుని కండం, ఎనోషి కైనాన్ కండం, కైనాన్ ఏమో మహలీయల్ని కండం, మహలీయలేమో ఏ రోజుని కండం, ఏ రోజు హానోకుని కండం. ఈ హానోకు భూమి మీద ఆయన మనం గమనించినట్లయితే మెతూషెలా గారి యొక్క తండ్రి. ఆయన మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. అంటే మెతూషెలా అనే మాటకి అర్థం ఎవరికైనా తెలుసా? మెతూషెలా అనే మాటకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు అది గుర్తుందా పోనీ? 969. మెతూషెలా అనే మాటకి అర్థం ఏంటంటే వెన్ హీ డైడ్ జడ్జ్మెంట్ విల్ కమ్స్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో హానోకి దేవుడు మెతూషెలా పుట్టినప్పుడే పేరు పెట్టమని చెప్పుకున్నారు. ఎందుకంటే మనం చరిత్రలో చూసుకున్నట్లయితే మీకు తర్వాత నేను ఒక చార్ట్ పంపిస్తాను. ఒక్కొక్కరు ఏ టైంలో పుట్టారు, ఎవరెవరు ఏ టైంలో ఎంతమందితో ఉన్నారు అనేది మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నోవాహు ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాడు. నోవాహు ఉన్నప్పుడు మెతూషెలా బ్రతికే ఉన్నాడు అన్నమాట. అలాగా మనం ఆ టైం లైన్ చూస్తే వారి సంవత్సరాలను బట్టి నోవాహు ఎవరెవరితో సహవాసం కలిగి ఉన్నాడో మనం చూడొచ్చు. కరెక్ట్ గా జలప్రళయం వచ్చే టైంకి మెతూషెలా యొక్క వయసు 969 సంవత్సరాల వయసు వస్తుంది. టైం లైన్ మీరు గమనించినట్లయితే 969 సంవత్సరంలో మెతూషెలా చనిపోతాడు. ఆ టైంలోనే భూమి మీదకి ఈ వరదల జలప్రళయం వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. సో నేను క్లాస్ తర్వాత దానికి సంబంధించినటువంటి చార్ట్ ని మీకు మన ఛానల్లో పెడతాను, మీరు ఒకసారి దాన్ని గమనించండి. సో హానోకు మెతూషెలాని కన్నాడు, మెతూషెలా లెముకుని కన్నాడు, లెముకు నోవాహుని కండం, నోవాహు షేము హాము యాఫేతుని కండం. 5వ అధ్యాయానికి ఉన్న హెడ్డింగ్ ఏంటంటే ఆదాము నుండి నోవాహు వరకు ఉన్నటువంటి వంశావళిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి నోవాహు కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం గమనించాలి. మొదటి 8 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు వారిని సృజించినందుకు ఆయన సంతాపడినట్టుగా, బాధపడినట్లుగా, ఆయన హృదయం నొచ్చుకున్నట్టుగా మనం చూస్తామాట. అంటే జనులందరూ పాపంతో నిండిపోయారు అన్నమాట. అంటే వాళ్ళకి ఒక రూల్స్ కానీ, ఒక రెగ్యులేషన్స్ కానీ, ఒక చట్టం అనేది కానీ ఏమీ లేదు. దేవుడు అలాంటిది ఏమీ ఇవ్వలేదు. ఎప్పుడు మోషే కాలంలో నిబంధన ఇచ్చాడు. కొంతమంది నీతిగా ఉండేవాళ్ళు దేవుని హృదయాన్ని గమనించిన వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నీతిగా న్యాయంగా బ్రతికేవారు. అంటే ఏ పని చేసి దేవునికి ఇష్టమా కాదా అనేటట్టుగా వాళ్ళు కొంతమంది బ్రతికారు. అంటే దేవుడు ఇతరుల యుగంలో ఎప్పుడు కూడా కొంతమందితోనే సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు వంశాలతో ఏ సన్నిహిత సంబంధం లేదు. మోషే దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే అబ్రహాం దగ్గర నుంచి ఏం చేశాడంటే ఆయన వంశాన్ని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో నోవాహు యొక్క వంశావళి 9-12 వచనాల్లో ఉంటుంది. 10-22 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే నోవాహు వాడని నిర్మించడం గురించి చూస్తాం. చితిసారకపు అనేటువంటి మానుతో వాడనే ఆయన నిర్మించాడు. ఎన్ని సంవత్సరాలు నిర్మించాడు? 120 120 సంవత్సరాలు
వాళ్ళు వాడని నిర్మించారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎలా ఉన్నది అనేది. సో అధ్యాయానికి ఏం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అంటే నోహు కాలపు నాటి ప్రజల యొక్క పరిస్థితి. నోహు కాలంలో ప్రజల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అనేది ఆ అధ్యాయం మనం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. సో 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 2 భాగాలుగా మనం చూడొచ్చు. ఒకటి దేవుడు నోహుతో వాడిలో ప్రవేశపెట్టవలసి ఏంటేంటి అన్నది, అంటే భూ జంతువుల్లో ఉన్నటువంటి పేర్స్ అన్నిటినీ కూడా జతగా అందులోని ఏంటంటే పంపించాలో చెప్పాడు. 6 నుంచి 24 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే జల ప్రళయం అనేది దేవుడు రప్పించినట్టుగా మనం చూస్తున్నాం. సో జల ప్రళయంలో అందరూ చనిపోయారు, కొన్ని మాత్రం మిగిలే, అంటే జంతువులు పక్షులు అలాంటివి కొన్ని మాత్రం జతలు మిగిలే, అది మనం గమనిస్తాం. అధ్యాయానికి హెడ్డింగ్ ఏం పెట్టుకోవచ్చు అంటే జల ప్రళయం దేవుడు రప్పించడం అని. సో 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాం. 1 నుంచి 14 వచనాల్లో దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నటువంటి విధానాన్ని మనం అక్కడ గమనించవచ్చు. తర్వాత దేవుడు నోవాహుతో వాడ నుండి బయటకు రమ్మని పిలవడం గురించి మనం గమనించవచ్చు. అంటే ఈ 40 దినాలు వర్షంలోని ఉన్నప్పుడు ఫస్ట్ ఏం పంపించారండి బయటికి? వచ్చిందా? తిరిగి వచ్చిందా? రాలేదు. అది ఎందుకు రాదు? ఎందుకు తిరిగి రాలేదు? అది చనిపోయిన వాటితో అది ఎంజాయ్ చేస్తూ ఉంది. మనం నెక్స్ట్ ఏం పంపించాడు? పావురాన్ని పంపించారు. పావురం ఏం చేసిందంటే చిన్న కొమ్మను పట్టుకొని వస్తుంది. మానవుల యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది. దేవుడి దగ్గర నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు మన మనస్తత్వం ఎలా ఉందో ఒకసారి మనం గమనించుకోవాలి. ఆకి లాంటి మనస్తత్వం కలిగి ఉన్నామా, లేకపోతే పావురం లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నామా మనం ఒకసారి గమనించుకోవాలి. సో తర్వాత 8 నుంచి 19 వచనాల్లో నోహు కుటుంబం వాడి నుండి బయటికి రావడం గురించి ఉంటుంది. 20వ వచనంలో దేవుడు నోవాహు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. దేవుడు ఆ 21వ వచనంలో మొట్టమొదటిసారిగా దేవునికైనా బలి అర్పిస్తాడు. ఆ బలి అర్పించినప్పుడు దేవుడు ఇంపైన సువాసనగా నాగ్రానించుట, దాన్ని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 22వ వచనంలో దేవుడు అన్నిటినీ క్రమంగా ఏర్పరుస్తాడు అన్నమాట. అది 8వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. సో జలప్రలయం నుండి 8 మంది రక్షింపబడడం అనేది మనం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు మొదటి 7 వచనాల్లో దేవుడు నోవాహును పిలిపించి అభివృద్ధి చెందమని కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మరలా మీరు ఈ లోకాన్ని నింపండి అని చెప్పి ఆ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించి 8 నుంచి 17 వచనాల్లో దేవుడు నోవాహుతో నిబంధన చేస్తాడంటే ఇంకెప్పుడు నరులు చేసిన పాపాన్ని బట్టి ఈ భూమిని కానీ భూమిలో ఉన్నటువంటి జీవరాశిని కానీ నేను నాశనం చేయను అని చెప్పి ఏం చేశాడంటే నిబంధన గుర్తుగా ధనుసుని ఆయన ఏర్పాటు చేసినట్టుగా చూస్తాం. సో 9వ అధ్యాయం 18-19 వచనాల్లో నోవాహు కుమారుల యొక్క సంతానం ఎలా విస్తరించిందో మనం దాన్ని గమనించవచ్చు. 20వ వచనంలో నోవాహు వ్యవసాయం ప్రారంభించడం మనం చూస్తాము. తర్వాత 21 నుంచి 23 వచనాల్లో నోవాహు మద్యం తాగేసి వస్త్రహీనుడిగా పడుంటాడు అన్నమాట. సో 24 నుంచి 27లో నోవాహు కుమారుల్ని ఆయన దీవించడం, తర్వాత 28 నుంచి 29 వచనాల్లో నోవాహు యొక్క మరణం అనేది ఉంటుంది. సో నోవాహు యొక్క జీవితాన్ని 9వ అధ్యాయంలో దేవుడు చేసిన నిబంధన, దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత నోవాహు ఎలా ఆశీర్వదించాడో చూడొచ్చు. అంటే అప్పుడు వరకు ఈ భూమి మీద ఉన్నది ఏంటంటే వెజిటేరియన్ మాత్రం ఉన్నది. నోవాహు కాలం వరకు నాన్ వెజిటేరియన్ అనేది వాళ్ళకి లేదు. ఎప్పుడైతే జలప్రలయం అయిపోయిందో అప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో వాళ్ళు బలిగా అర్పించి అంటే రక్తాన్ని మాత్రం తినకూడదు, రక్తాన్ని భూమి మీద వాళ్ళు ప్రోక్షించాలి. జంతు యొక్క మటన్ కోయడం ద్వారా రక్తం అనేది నేల మీద నింపబడాలి. కేవలం మాంసాన్ని మాత్రమే తినాలి, ఎందుకంటే రక్తమే ప్రాణము అని చెప్పారన్నమాట. సో అది 9వ అధ్యాయం మనం గమనిస్తాం జలప్రలయం. సో దేవుడు నోవాహుతో చేసిన నిబంధన గుర్తుగా ఆకాశంలో రెయిన్బోని ఏర్పాటు చేసినట్టుగా 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అన్నమాట. సో 10వ అధ్యాయంలో వంశావళిలో ఉంటాయి. నోవాహు వంశావళి, యాపదు వంశావళి, షేమియర్ వంశావళి,
ఆ తర్వాత కనాన వంశావళి, తర్వాత ఆ, భూమి మీద జనులు ఎలాగ విస్తరించారో ఇవన్నీ కూడా 10వ అధ్యాయంలోనే మొత్తం వివరించుకుంటూ వచ్చాడు. సో అక్కడ షేము హాము యాపేతు యొక్క వంశావళిని 10వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. తర్వాత మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి భూమి మీద ఒకే భాష ఉన్నది. 11వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే ఒకసారి 11వ అధ్యాయం చదవండి 1 నుంచి. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండెను. వారు కూర్చున్న ప్రయాణమైపోతుండగా సీనారు దేశం ఒక మైదానం వరకు కనబడింది. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బావుగా కాల్చుకుని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలును వారుకుండేది. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణంను ఆకాశమునంత శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందుము తండ్రిని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణంను సరిపోతుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు అరణ్యంలో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండి బాబేలు అనేటువంటి ఒక కట్టడాన్ని నిర్మించుకుందాం, దాని ద్వారా గొప్ప పేరు సంపాదించుకుందాం. అంటే దేవుని కంటే వీళ్ళు గొప్ప పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు మరలా ఇలాంటి జలప్రలయం ఏదైనా రప్పిస్తే ఈ గోపురం అనేది వాళ్ళు కాపాడుతుంది అని వాళ్ళ యొక్క ఆలోచన. అంటే ఆరారాధ పర్వతం కంటే ఎక్కువగా కట్టాలనేది వాళ్ళ యొక్క ఆలోచన అన్నమాట. సో దేవుడు ఎప్పుడైతే వాళ్ళు దేవుని కంటే తమను హెచ్చించుకోవడానికి ప్రయత్నించారో దేవుడు వాగ్దానం చేశాడు, ఇంకెప్పుడు నేను ఇలాగా నాశనం చేయను అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, నేను నమ్మలేదు అన్నమాట. మనం నమ్మకుండా చేయాలని ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే భాషల్ని తారుమారు చేసినట్టు మనం చూస్తాం. 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్కరి యొక్క వంశావళి షేము, అర్పక్షదు, షలాదు, హెబెరు, లేరు వీళ్ళందరూ వంశావళి చెప్తూ చివరగా తెరహు వంశావళి దగ్గరికి వస్తాడు. సో 11వ అధ్యాయానికి ఏం పెట్టుకొచ్చాడు, బాబేలు యొక్క నిర్మాణం, షేము నుండి అబ్రహాం వరకు ఉన్నటువంటి వంశావళిని వివరిస్తున్నట్టుగా మనం చూడొచ్చు అన్నమాట. సో 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాం యొక్క క్యారెక్టర్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాంని దేవుడు పిలిచిన విధానం అనేది మనం గమనించవచ్చు. 12వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళును. లోతు అతనితో కూడా వెళ్ళును. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారయిను, తన సహోదరుని కుమారునైన లోతును, హారోనును, తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము శెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి
అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా సరిపోతుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనం గమనించాల్సింది మొదట అబ్రహాంని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అబ్రహాం ఏం చేశాడు? తను మాత్రమే కాకుండా లోతుని తీసుకొచ్చాడు. ఎందుకంటే లోతు యొక్క తండ్రి మరణించాడు అనమాట. ఈయన చిన్నాన్న అవుతారు. ఈయన ఏం చేశాడంటే ఆయన వదిలేయలేకుండా ఆయన్ని తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొని వచ్చినప్పుడు మనం 12వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలు చూసుకున్నట్లయితే వారు కనానుకు వచ్చినప్పుడు అక్కడ కరువు వచ్చింది. మనం అబ్రహాము యొక్క విశ్వాసం గురించి కానీ ఉన్నటువంటి నమ్మకాన్ని గురించి కానీ మనం ఎక్కడ తక్కువచ్చిన లేదు. ఎబ్రేయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే విశ్వాసాన్ని ఉన్నటువంటి నిర్వచనం చెప్తున్నాడు అనమాట. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. అసలు దేవుడు అంటే తెలియనప్పుడు, ఎవరు తెలియనప్పుడు ఒక పిలుపుకి లోబడి దేశాన్ని తన ప్రజల్ని విడిచిపెట్టి గుడ్డిగా వచ్చినటువంటి వ్యక్తి వచ్చినా కూడా కొన్నిసార్లు దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఎందుకంటే దేవుని ప్రతిసారి ఆయన అడగడం, కొన్నిసార్లు మనమే నిర్ణయం తీసుకుందాం అని చిన్న చిన్న తప్పులు చేస్తాం. మనం చేసే చిన్న చిన్న తప్పులు ఒక చాలా పెద్ద రిజల్ట్ తీసుకొస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకసారి చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కనదానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరుని పని దయచేసి చెప్పమనెను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఐగుప్తు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మామూలుగా అబ్రహాముని పిలిచింది ఎవరు? దేవుడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేయాలి? కరువు వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టుకోవాలన్నమాట. ఇగో తండ్రి లేదా దేవా నాయనా నువ్వు నన్ను పిలిచావు, నేను వచ్చాను. ఇగో ఇక్కడ వచ్చిన తర్వాత చూడు నా పరిస్థితి ఎలా ఉంది, ఇంత కరువుగా ఉంది, ఏంటి నా పశువులకి ఏంటి, నా యొక్క కుటుంబ యొక్క పరిస్థితి ఏంటి, నా దాసుల పరిస్థితి ఏంటి అని ఆయన దేవుని దగ్గర మొరపెట్టలే. ఆయన ఏం చేశాడంటే సొంత జ్ఞానాన్ని వాడాడనమాట. సొంత జ్ఞానం వాడి ఏం చేశాడంటే ఐగుప్తులో అయితే కరువు లేదు కాబట్టి అక్కడ సుభిక్షంగా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాడు. సో వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ అబద్ధం ఆడాడు. అంటే తను రక్షించుకోవడం కోసం ఆయన అక్కడ చూస్తాం. తర్వాత శారాని అక్కడ తీసుకెళ్ళిపోయినట్టు చూస్తాం. ఇవేవి కూడా దేవుడిని అడగకుండా చేయడం వల్ల ఈయన భయపడుతూ చేసింది. దాని యొక్క రిజల్ట్ ఏంటంటే రిటర్న్ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు శారా ఎవరిని తీసుకొచ్చిందంటే హాగర్ని తీసుకొని వచ్చింది. మనం 12వ అధ్యాయం గమనించినట్లయితే చివరగా ఏం చేసిందంటే శారా వెళ్ళి హాగర్ని తీసుకొచ్చింది. ఈ కల్చర్ ఏంటంటే మనకి రాజుల దగ్గర ఒక కల్చర్ ఉంటుంది, రాణుల దగ్గర పనికత్తెలు అని అంటారు అన్నమాట. సో వివాహం అయినప్పుడు రాణిని వారి దేశానికి అంటే రాజు దగ్గర పంపించేటప్పుడు ఆమెకు అసిస్టెంట్ గా ఆమె పనులు చేయడానికి ఆమెకు తోడుగా ఉండడానికి ఏం చేసేవారంటే రాజ్యంలో నుంచి పనికత్తెలు పంపించారన్నమాట. సో ఆ కల్చర్ రాజుల యొక్క సంస్కృతి. అబ్రహాము యొక్క కల్చర్ లో అలాంటి పనికత్తెల సంస్కృతి లేదు. వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారంటే ఐగుప్తులో నేర్చుకున్నారు అన్నమాట. సో ఐగుప్తులో రాణుల దగ్గర పనికత్తులు ఉన్నారు కాబట్టి మాకు కూడా పనికొత్తి కావాలని చెప్పి ఏం చేశారంటే వచ్చేటప్పుడు హాగర్ని తీసుకుని వచ్చింది. దాని తర్వాత మనం గమనించవచ్చు దేవుడు 75 సంవత్సరాలు అబ్రహామును పిలవడం, తర్వాత ఆయనకి పిల్లలు పుడతారని వాగ్దానం చేయడం, అది ఇంతకీ జరగడం లేదని చెప్పి ఏం చేసింది ఆ శారా, ఇగో నా పనికైతే నాతో పాటు సమానంగా ఉంటుంది అని చెప్పి ఆమెను వివాహం చేసుకోమని చెప్పి ఆమె ద్వారా ఎవరు పుట్టారు? ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు మొదటి సంతానం పుట్టారు. అంటే మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు దేవుణ్ణి అడగకుండా మనం కన్సల్ట్ చేసి చిన్నదే కదా, ఏమైపోయిందిలే, ఎందుకు అడగడం, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు బలం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ప్రతిదీ దేవునికి చెప్పాలి ఏంటి, మనం చేద్దామని అనుకుంటే దాని యొక్క రిజల్ట్ ఎక్కడికి వెళ్ళింది? ఐగుప్తు కనుక ఎల్లకుండా కరువు దగ్గర ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించుంటే ఈరోజు చరిత్ర వేరేలో ఉండేది. దేవుణ్ణి అడగకుండా ఆయన తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం కరువు వచ్చిందని ఆయన వెళ్ళడం వల్ల
హాగర్ని తీసుకొచ్చాడు. తర్వాత హాగర్ ద్వారా ఇష్మాయేల్ని కన్నాడు. ఇష్మాయేల్ ద్వారా ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక జనాంగమే ఉన్నారు. ఇప్పటికీ ఇష్మాయేలీకి ఇస్సాకు సంతానానికి వైరం కొనసాగుతూనే ఉంది. దేవుడు ఇష్మాయిల్ పుట్టినప్పుడు అబ్రహాం దేవుని దగ్గరికి తీసుకుని వస్తాడు. వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించమంటే దేవుడు మొహమ్మద్ చెప్తారన్నమాట, నేను ఈ బిడ్డను ఆశీర్వదించను, నేను నీకు వాగ్దానం చేశాను. ఎవరు? నీకు షారాకు పుట్టే బిడ్డను నేను ఆశీర్వదిస్తాను కానీ నీకు వాగ్దానం చేశానని చెప్పి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి కంటే వాళ్ళందరూ నేను ఆశీర్వదించను అని అంటాడు. అని తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఈ హాగర్ని పంపించేసేటప్పుడు అబ్రహాం మొరపెట్టినప్పుడు షారా చెప్పినట్టు చేయి అంటాడు అనమాట. తర్వాత ఆ యొక్క హాగర్ సంతానాన్ని కూడా ఇష్మాయేల్ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో 2 జనాంగాలు అనేవి పుట్టుకొచ్చేసాయి. ఏంటో నిర్ణయం అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆ అబ్రహాం తీసుకున్నటువంటి ఒక చిన్న రాంగ్ స్టెప్. అది చిన్నది అంటే ఆయన జీవితంతో పోలిస్తే అది ఒక చిన్న మిస్టేక్, కానీ దాని యొక్క రిజల్ట్ అప్పుడేం పెద్ద ఏం లేదు. ఆయన బతుకున్నప్పుడు ఏం లేదు, కానీ తర్వాత ఏమైంది? అది అలా విస్తరిస్తూ ఇప్పుడు 2 జనాంగాలు తయారయ్యాయి. 12వ అధ్యాయం మనం ఏం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అంటే దేవుడు అబ్రహాముని పిలుచుట అనేది మనం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. సో 13వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి అబ్రహాము బహుధనవంతుడిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రహామును మాత్రం రమ్మన్నాడు, లోతుని ఇవన్నీ చెప్పలేదు. సో ఏం చేశారంటే వాళ్ళ కాపర్లకి చిన్న కలహం రావడం. కలహం వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే మొదటి 4 వచనాల్లో ఆయన ఎలా ఆశీర్వదింపబడ్డాడో చూస్తాం. 5 నుంచి 7 వచనాల్లో అబ్రహాంకి లోతు కాపర్లకు ఉన్నట్టు కలహం. ఆ కలహం వచ్చినప్పుడు దేవుడు సైలెంట్ గా అబ్రహాం గమనిస్తాడు అనమాట, ఎలా రియాక్ట్ అవుతాడో ఏం చేస్తాడని. సో అబ్రహాము చాలా తెలివిగా, చాలా ప్రశాంతంగా, చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేస్తాడు. ఏమంటాడంటే లోతుతో చెప్తారనమాట, మన ఇద్దరం కలిసి నివసించలేనంత ఆస్తి మన దగ్గర ఉన్నది, ఇంక ఇలా ఉంటే నీకు నాకు శత్రుత్వం పెరుగుతుంది, మన ఇద్దరం బంధువులం, సో అన్నదమ్ముల మధ్య ఇలాంటి శత్రుత్వం అనేది ఉండకూడదు అని చెప్పి లోతుకి ఆఫర్. యాక్చువల్లీ వయసులో పెద్ద ఆయన ఏం చేయాలంటే నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఇగో నేను పిలిచాను కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు అటు సైడ్ వెళ్ళిపో, లేదా నువ్వు రైట్ సైడ్ వెళ్ళిపో, నువ్వు కుడిపక్క నువ్వు ఈస్ట్ వెళ్ళు, నేను వెస్ట్ వెళ్తా, ఇలాగ ఈయన చెప్పినట్టుగా లోతు వినాలండి. కానీ అక్కడ ఆయన ఏం చేశాడంటే లోతుకి తనకంటే వయసులో చిన్నవాడు ఆయనకి అవకాశం ఇచ్చాడనమాట. ఇగో నువ్వు కుడిపక్క వెళ్తే నేను ఎడం పక్క వెళ్తాను, నువ్వు ఎడం పక్క వెళ్తే నేను కుడిపక్క వెళ్తాను, నువ్వు తూర్పు సైడ్ వెళ్తే నేను పడమర సైడ్ వెళ్తా, ఉత్తరం వెళ్తే దక్షిణం వెళ్తా, కానీ మన ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉందామని చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర అనే ప్రదేశం కన్నులకి అందంగా కనబడదు. అప్పటికే దేవుడు సొదొమ గొమొరని ఇంకా నాశనం చేద్దాం అని అనుకుంటున్నాడు. అంటే ఇంకా వారి యొక్క పాపం పూర్తిగా పరిపక్వం అవ్వలేదు అన్నమాట. అటువంటి సమయంలో లోతు ఏం చూశాడంటే డబ్బును చూశాడు, వ్యాపారాన్ని చూశాడు, ఎక్కడుంటే నేను డెవలప్ అవుతానని చూశాడు తప్ప అక్కడికి వెళ్తే దేవుని యందు భయభక్తుల్లో నా పిల్లలు బ్రతుకుతారా, అక్కడ సహవాసం ఉంటుందని చూడదు. అంటే ఈరోజు చాలా మంది లోతు లాంటి జీవితాలే మనం కూడా కలిగి ఉన్నాం. మనకి ఏదైనా ఉద్యోగం వస్తే అక్కడ పీజీ ఎలా ఉంటది, అక్కడ రూమ్ రెంట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ లెక్కలేస్తాం. కానీ అక్కడ క్రీస్తు ఉందా, అక్కడ వాకింగ్ దొరుకుతుందా, నేను ఆత్మీయంగా అక్కడ ఎదగగలనా, మన పిల్లల్ని ఏదో స్కూల్కో కాలేజ్కో ఎక్కడికైనా పంపించేటప్పుడు ఈ ఆత్మీయత గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్యాకేజ్ ఎంత, డబ్బు ఎంత వస్తుంది, వీటి మీద ఆలోచిస్తారు. లోతు అవన్నీ ఆలోచించబట్టే ఏమయ్యాడంటే ఆయన కుటుంబాన్ని ఆయన పూర్తిగా రక్షించుకోలేకపోయాడు అనమాట. తర్వాత మనం లోతు జీవితాన్ని మనం చూడొచ్చు. అంటే మనం ఎక్కడ ఉన్నామని కాదు, అక్కడ ఉన్న యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం మన పిల్లల మీద పడుతుంది. లోతు యథార్థంగానే నీతిగానే జీవించాడు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ చెడు కల్చర్ ఏదైతే ఉందో వారి పిల్లల మీద పడింది అన్నమాట. సో అది తర్వాత మనం గమనిస్తాం. సో అబ్రహాము ఎప్పుడైతే లోతుకి అవకాశం ఇచ్చాడో 13 నుంచి 18 వచనాల్లో దేవుడు అబ్రహాముతో ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. అంటే అక్కడ అంటారు మాట, ఇగో నువ్వు ఏదైతే కుడిపక్క ఎడపక్క అంటున్నావా, ఇగో ఇప్పుడు చూడు, నువ్వు లోతుకి చూసి నువ్వు వెళ్ళాను అన్నావు, ఇప్పుడు నేను చెప్తాను లోతు కాదు, నువ్వు చూడు, నువ్వు కుడి పక్క ఎడం పక్క లెఫ్ట్ రైట్ లేదంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవన్నీ చూసుకో, ఇవన్నీ నీకే ఇచ్చేస్తాను, ఈ దేశం అంతా కూడా నీకే ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఎందుకు? అబ్రహాము తను తగ్గించుకొని చిన్నవాడికి అవకాశం ఇవ్వడం ద్వారా దేవుడు సైలెంట్ గా గమనిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే సమస్తాన్ని ఇచ్చేది, మొత్తం అన్ని దిక్కుల్ని కూడా నీకు ఇస్తానని చెప్పి ఆ వాగ్దానం చేసినట్టే చూస్తాం. సో 13వ అధ్యాయానికి హెడ్డింగ్ ఏం పెట్టుకోవచ్చు అంటే
అబ్రహాము లోతుని విడిచిపోవుట అనేది మనం చూడొచ్చు. సో అబ్రహాము లోతుని విడిచిపోవుట ఇది 13వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి. 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి లోతు మీదకి దాడి జరుగుతుంది. 1-18 వచనాలు. ఆ విషయం తెలిసినప్పుడు అబ్రహాం యొక్క రియాక్షన్ మనం గమనించినట్లయితే, మామూలుగా మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అనుకో, ఇక ఆ రోజు ఎక్కడికి వెళ్తామని అన్నప్పుడు సొదొమ గొమొర్రా చాలా గొప్ప దేశము, కంటికి చాలా బాగుంది, అక్కడ మంచి వ్యవసాయం ఉంది, మంచి వ్యాపారం ఉంది, ఇదిగో మీరు నాకన్నా వయసులో పెద్దవారు, మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మాట చెప్పకుండా మంచిదేమో ఆయన తీసేసుకున్నాడు అని చెప్పి అబ్రహాము మనసులో ఎలాంటి కక్ష పెట్టుకోదు. అంటే మనం కొన్నిసార్లు మంచిగా ఉంటాం కానీ టర్మ్స్ బాగున్నదో బాగానే ఉంటాం. ఎప్పుడైనా ఒకరి యొక్క పతనం జరిగినప్పుడు, అంటే మనం ఎలా ఉంటాం, ఇప్పుడు పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు స్నేహంగానే ఉంటాం. ఎప్పుడైనా పరిస్థితులు దిగజారినప్పుడు, మనం ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎప్పుడైనా దిగజారినప్పుడు, అప్పుడు మనతో సహవాసం చేసేవాళ్ళు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళ యొక్క క్యారెక్టర్ బయటపడతారు. ఏమనుకుంటావు, ఏదో పాపం చేశాడు కాబట్టి ఈ రోగం వచ్చింది, ఎన్ని తప్పులు చేశాడు కాబట్టి మొత్తం వ్యాపారంలో అంతా పోయింది, ఇలాంటి మాటలు మాట్లాడతారు ఎవరైనా సరే. ఏంటంటే అంటే మనం ఎలాగ మనస్తత్వాలు ఉంటాయంటే ఉన్నోళ్ళతో బాగా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మనకు సహాయం చేస్తారని. కానీ లోపల అసూయ ఉంటుంది అన్నమాట. అయ్యో అలా బాగుపడిపోతున్నారు, నేను బాగుపడటం లేదు, బాగుపడిపోతున్నారు, నేను బాగుపడటం లేదు, ఇలాంటి మనస్తత్వాలు ఉంటాయి. అవి ఎప్పుడు బయటపడతాయి అంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుడు ఒరిజినల్ కలర్స్ బయటకు వస్తాయి అన్నమాట. సో లోతు అంతలా ఆశీర్వదింపబడడానికి కారణం ఎవరు? అబ్రహాం. అబ్రహాం లేకపోతే లోతు అంతగా ఆశీర్వదింపబడి ఉండేవాడు కాదు. అబ్రహామును అంటు పెట్టుకొని ఉండడం వల్ల, ఒక కొడుకులాగా ఆయనతో పాటు ఉండడం వల్ల దేవుడు లోతుని కూడా ఆశీర్వదించాడు అన్నమాట. సో దాన్ని బట్టి అబ్రహాం ఏ రోజు కూడా ఇక నా బట్టి నువ్వు ఎంత స్థాయి కూర్చొని అనుకోలే. లోతు కష్టం వచ్చిందని అన్నప్పుడు అబ్రహాం వెళ్ళి యుద్ధం చేస్తాడు, 5 రాజుల్ని యుద్ధం చేసి విజయంతో తిరిగి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి రాజులు ఆయనకి ఒక ఆఫర్ ఇస్తారు అన్నమాట. ఏంటంటే, ఇగో నాకు నా దేశ ప్రజల్ని ఇస్తే చాలు, మొత్తం ఏదైతే నువ్వు అన్ని దోచుకెళ్ళిపోరో అదంతా నువ్వు తీసేసుకో, అది నీ రివార్డ్ అని అంటారు అనమాట. సో ఆ రివార్డ్ ఇచ్చేటప్పుడు అది న్యాయంగా తీసుకునేది, ఆ రివార్డు తీసుకునే హక్కు ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకు ఉంటుంది అనమాట. కానీ దేవుడు ఆ విజయం పట్ల అబ్రహాం గర్వించకుండా, ఆయన హృదయంలో గర్వం రాకుండా ఉండడం కోసం ఏం చేశాడంటే మెల్కీసెదెకుని పంపిస్తాడు. 19 వచనం నుంచి 19-20 వచనాలు ఒకసారి చదవండి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను మనం గుర్తుపెట్టుకోండి. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడాలి తప్ప, ఎవడో ఒక రాజు ఆడ దగ్గర ఉన్నటువంటి ఆశలు ఇచ్చేస్తే అబ్రహాము ఆశీర్వదింపబడకూడదు అని చెప్పి మెల్కీసెదెకు ద్వారా అబ్రహాం యొక్క మనసులో ఈ మాటని నాటుతున్నాడు అనమాట. ఎందుకంటే దీని తర్వాత ఈయన సొదొమ గొమొర్రా రాజు దగ్గరికి వెళ్తారన్నమాట. సో రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందే దేవుడు ఏం చేశాడంటే మెల్కీసెదెకుని పంపించి ఆ మాట ఆయన యొక్క హృదయంలో పెట్టాడు. చదువు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతునగు దేవుణ్ణి స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిట్లో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనను తీసుకోనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ అక్కడ ఆకాశం భూమి ఈ మాటలు ఎవరు మాట్లాడింది? మెల్కీసెదెకు మాట్లాడిన మాటలు అన్నమాట. సో నుంచి వస్తున్నాడు, వచ్చేటప్పుడు మెల్కీసెదెకు వచ్చినప్పుడు ఆయనకి దశమభాగం ఇచ్చాడు. అందులో మిగతాది ఎవరికి ఇచ్చారంటే సొదొమ రాజుకి ఇచ్చాడు. సొదొమ రాజు ఏమన్నాడంటే, నాకు అవసరం లేదు, నువ్వు విజయం సాధించావు, వాళ్ళని జయించావు, అది నువ్వు తీసుకో అన్నప్పుడు ఆయన ఉద్ధరించాడు అనమాట. ఇగో నీ చెప్పులు వారు కూడా వద్దు, ఆ నూలు కూడా నాకు అవసరం లేదు, నువ్వు మళ్ళీ గొప్పలు చెప్పుకుంటావేమో, అబ్రహామును ఆశీర్వదించింది నేనే అన్నట్టుగా నువ్వు చెప్పుకుంటావేమో, నాకు నీ ద్వారా అవసరం లేదు,
సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా అబ్రహాం మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. సో 21-24 వచనాల్లో అబ్రహాము సొదొమ రాజు ఇచ్చిన ఆస్తిని దేన్ని కూడా ఆశింపకుండా మొత్తం వారికి ఇచ్చేసాడు. ఎందుకు? లోతుకు కష్టం ఉందని వెళ్ళాడు. సొదొమకి నాశనం అయిందని నేను వెళ్ళా. నా బంధువు ఆపదలో ఉన్నాడు, నా బంధువు కష్టంలో ఉన్నాడు, నేను వెళ్ళి ఆదుకోవాలి, తన వంతు ఏం చేయగలితే అది చేశాడు. ఈ రోజుల్లో అలాంటి మనస్తత్వాలు చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే బంధువుల విషయాన్ని వెళ్ళడం అవసరం లేదు, రక్త సంబంధంలోనే మనం గమనిద్దాం. అన్ని ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనుకో, తమ్ముడికి మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక ఉద్యోగం ఉన్నది అనుకో, తమ్ముడు ఏం చేయాలి? ఇగో నాకు ఇల్లు ఉంది, నాకు మంచి శాలరీ ఉంది, నా కుటుంబానికి తగినంత ఉంది, ఇగో మా అన్న పరిస్థితి బాగోలేదు, సహాయం చేయాలి, ఎందుకంటే వాడు నా అన్న, ఒక తల్లి కడుపును పుట్టాము అనే మనస్తత్వాలు ఈ రోజు ఉండట్లేదు. పెళ్ళయిందా, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అనేటట్టుగా ఉంటున్నారు తప్ప వారి యొక్క యోగక్షేమాలు చూసుకునేటట్లుగా, వారు బాగుపడాలనేట్టు చూసుకునేటట్టు మనస్తత్వాలు ఉండడం లేదు. మిగతా వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా ఇబ్బందులు ఉండే వాళ్ళు కూడా ఏం చూడాలంటే, నాకు సహాయం చేయాలని ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప ఎందుకు చేయరు, నాకు చేయరా ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద వేషం పెట్టుకునేటట్టుగా కూడా ఉండకూడదు. సో ఇక్కడ లోతు తనకు కావాల్సింది నిర్ణయించుకుని వెళ్ళిపోయాడు, కానీ ఆయనకి కష్టం వచ్చింది. లోతు ఒక మెసేజ్ కూడా పంపలేదు. లోతుకి కష్టం వచ్చింది అనే విషయం విన్న వెంటనే అబ్రహాము వాలంటరీగా వెళ్ళి సహాయం చేశారు అన్నమాట. అలాంటి మనస్తత్వాలు కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, బంధువుల మధ్య కానీ అలాగా ఒకరికొకరు సహాయం చేసుకునే మనస్తత్వం కావాలి. అది ఆర్థికంగానైనా లేదా మోరల్ సపోర్ట్ అయినా సరే, ఏదో సలహా ఇవ్వడం ద్వారా కానీ, ఏదో మనం ఎవరికైనా మనం ఏదైనా ఎవరితో మాట్లాడే ఒక ఉద్యోగం ఇప్పించే విషయంలోనైనా సరే, ఏదో ఒక రకంగా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటట్టుగా ఉండాలి. అబ్రహాంకి దేవుడు చేసినట్టు వాగ్దానం, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను అన్నాడు. నువ్వు ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంటావని అన్నాడు. సో ఈ రోజు బాప్తిసం పొందిన మన అందరం కూడా అబ్రహాం యొక్క సంతానమే కాబట్టి, అబ్రహాం ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నాడో ఇతరుల పట్ల తన యొక్క జీవితంలో, మనం కూడా ఇతరుల పట్ల ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా ఉండాలి ఆశీర్వాదకరంగా అంటే, ఎదుటి వాడిని చూసినప్పుడు నాకేంటి లాభం అనేటట్టుగా ఆలోచించకుండా, నా వల్ల ఎదుటి వారికి ఏంటి లాభం, నా వల్ల దేవునికి ఏంటి లాభం, నా వల్ల సంఘానికి ఏంటి లాభం, ఇలాగ ఆలోచించామనుకోండి, అది దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క స్వరూపం. లేదు, సంఘానికి వెళ్తే నాకేంటి లాభం, వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకేంటి లాభం, వీళ్ళతో సహవాసం చేస్తే నాకేంటి లాభం అని ఆలోచించే ఉంటే అది అపవాది యొక్క మనస్తత్వం అన్నమాట. సో అబ్రహాం యొక్క మనస్తత్వం ఏంటంటే, బంధువు కష్టంలో ఉన్నాడు, విడిపించాడు, విడిపించి సంరక్షించి ఆయన ఒకరినే కాకుండా ఆయనతో ఉన్న వారందరికి కూడా ఆయన సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది 14వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. అంటే మనం చూసుకున్నట్లయితే అబ్రహాం లోతుని విడిపించుట, ఆ అధ్యాయానికి ఏ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అంటే, అబ్రహాము లోతును విడిపించుట అనేటువంటి హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. సో 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 2 భాగాలుగా మనం చూడొచ్చు. 15వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, దేవుడు అబ్రహాం తోటి నీ సంతానాన్ని ఎలా విస్తరిస్తానో చెప్తున్నాడు. ఆకాశ నక్షత్రాల వల్లే, ఇసుక రేణుల వల్లే చేస్తానని చెప్పి, కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు కదా, అది ఎప్పుడు ఇస్తానంటున్నాడు? ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉండిన తర్వాత ఉంటారని దేవుడు చెప్పాడు. తర్వాత వాళ్ళకి ఇది సంపాదించుకుంటారని చెప్పారు. అంటే మామూలుగానే మనుషులు ఎలా ఉన్నారంటే, మనం ఏదైనా పని చేస్తే వెంటనే మనకి రిజల్ట్ రావాలి, లేదా ఒక వారంలోనో, ఒక నెలలోనో, లేదా ఒక సంవత్సరంలోనో ఏదైనా ఉంటే మనం ఆ పని చేస్తాం. లేదా ఆ ఎఫ్డీలు కానీ ఇవన్నీ ఏంటంటే మనకు రిటర్న్స్ వచ్చే కోసం చూస్తాం. లేదు నా తర్వాత 4వ తరానికి వస్తుందంటే మనం ఏమైనా చేయగలమా? ఎవరో వచ్చి బాబు ఇగో ఈ పాలసీ వేయండి, మీ తర్వాత 4వ తరం వాళ్ళు బాగుపడతారంటే వేస్తామా? ముందు నా సంగతి ఏంటి, లేదా నా కొడుకు సంగతి ఏంటి అని అడుగుతాం. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు స్వతంత్రించుకుంటారు? అబ్రహాము కాదు, ఇస్సాకు కాదు, యాకోబు కాదు, ఏశావు కూడా కాదు. తర్వాత 400 సంవత్సరాలు అంటే 4 తరాల తర్వాత మోషే ఉన్న సమయంలో వాళ్ళు స్వతంత్రించుకోబోయేది. యెహోషువ న్యాయకత్వంగా ఉండేటప్పుడు స్వతంత్రించుకోబోయే దాన్ని దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాము దానికోసం బ్రతికాడు. మనకి ఏంటంటే వెంటనే రిజల్ట్ రావాలి. ఈయనకి అబ్రహాముకి 75 వాగ్దానం చేశాడు. ఎప్పుడు పుట్టాడు ఇస్సాకు? 100 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు.
ఈ రోజుల్లో 25 సంవత్సరాలు కాదు కదా, 25 నెలలు కూడా మనం ఎదురు చూడం. మనకు అంత ఓపిక సహనం లేదు. ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి. లేదంటే దేవుడు మంచోడు కాదు, దేవుడు నాకు ఇష్టం లేదు, నా మీద ప్రేమ లేదు, సంఘానికి రావడాలు మానేస్తారు, అలుగుతారు, దేవుడిని దూషిస్తారు, ఇలాగేం చేస్తున్నారు. కానీ అబ్రహాం ఏం చేసేదంటే దేవుడు వాగ్దానం 400 సంవత్సరాలు ఐగుప్తులో నుంచి వాళ్ళు విడుదల పొందాక స్వతంత్రించుకుంటారని చెప్పారు. సో 15 నుంచి 20 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనని మనం చూస్తామన్నమాట. అక్కడ మనం గమనించినట్లయితే 17 నుంచి 20 వచనాల్లో మనం గమనించినట్లయితే ఒకసారి చదవండి. మరియు ప్రొద్దు కృంగి కటిక చీకటి పడినప్పుడు రాజున్న పొయ్యిను అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయుల, కనిజీయులను, కద్మోనీయులను, సరే, హిత్తీయులను 15వ వచనం నుంచి చదవమ్మా, క్లారిటీ వస్తుంది. ఓకే. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయుదువు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము ఇక్కడికి మరలా వచ్చేదనని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. తర్వాత మరియు ప్రొద్దుకుంగి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యిను అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా సరిపోతుంది. ఇప్పుడు ఆ రాజుచున్న, ఇప్పుడు 2 ఖండాలు అన్నాడు, ఒక రాజుచున్న పొయ్యి ఆ మధ్య నుంచి వెళ్ళింది అన్నాడు. దాని మీనింగ్ ఏంటో తెలుసా ఎవరికైనా? మనం ఎప్పుడు చదువుకునే కానీ దాని మీనింగ్ ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పండి. నిబంధన అంటారేమో సార్ దాన్ని. ఆ ఖండ అది చక్రవర్తి చేయలేంది ఈయన చేస్తాడు, దేవుడు చేస్తాడు, అబ్రహాం పోలేంది దేవుడు చేసినాడు అని అంటారు. ఓకే, ఇంకా అంటే జంతువుని 2 ఖండాలుగా విభజిస్తారు. 2 ముక్కలుగా చేసిన తర్వాత అగ్ని తోటి ఆ మధ్యలో నుంచి నడిచెళ్తే నిబంధన మాట. ఆ నిబంధన యొక్క అర్థం ఏంటంటే, ఈ మాట కోసం నేను చచ్చినా నీకు ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తాను అనేది. రాజుల మధ్య అయినా సరే, స్నేహితుల మధ్య అయినా సరే, రాజ్యాల మధ్య అయినా సరే, ఇలాంటివి ఉంటాయి మాట. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు గొలియాతును చంపించినప్పుడు అతని స్నేహితుడు యోనాతాన్ ఏం చేస్తాడంటే తన ఖడ్గాన్ని ఇస్తాడు. దాని మీనింగ్ ఏంటంటే, ఇగో నా వల్ల నీకు ఎలాంటి హాని ఉండదు, నిన్ను నేను రాజుగా అంగీకరిస్తున్నాను అనేటువంటి ఒక మీనింగ్ మాట. ఈ ఖడ్గం నీ కోసం పనిచేస్తుంది తప్ప నీకు హాని చేసేటట్టుగా పనిచేయదు, నీ శత్రువుల రక్షణ పనిచేస్తుందని, ఇలాగా కొన్ని సింబాలిక్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో దేవుడు ఇక్కడ చెప్పినటువంటి నిబంధన మనం చూసుకున్నట్లయితే బలర్పించాడు. బలర్పించి మధ్యలో నుంచి వెళ్తున్నాడు అనమాట. అంటే ఈ నిబంధన నెరవేరే వరకు ప్రాణం పోయినా ఈ నిబంధన నెరవేరే తీరుతుంది అనేటువంటి మీనింగ్ మాట. సో దేవుడు ఆ రోజు చేసినటువంటి నిబంధన ప్రకారం అబ్రహాంను ఆశీర్వదించే క్రమంలో ఆయన ఏం చేశాడంటే తన కుమారుడు యొక్క ప్రాణాన్నే త్యాగంగా బలిగా అర్పించి ఆ నిబంధన అయినా నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. సో అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలు ఇస్కరేణుల సంతానం ఎప్పుడు ఏర్పడింది? ఇస్సాకు పుట్టిన సంతానం వల్ల అంత ఏర్పడలే. ప్రభు యొక్క మరణం ద్వారా ఎవరైతే క్రీస్తులకు బాప్తిసం పొందుతున్నారో వారందరూ ఈరోజు క్రైస్తులు అనబడుతున్నారు. అందరూ కూడా ఆత్మీయంగా అబ్రహాం యొక్క సంతానం అయ్యారు. సో అలా అవడం కోసం ప్రభువే తన ప్రాణాంతాన్ని అర్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చినట్టు వాగ్దానానికి ఆయన నిలబడినట్టుగా మనం గమనిస్తున్నాం. సో దాని యొక్క సింబాలిక్ మీనింగ్ అది వస్తుంది. సో 15వ అధ్యాయానికి మనం పెట్టుకోవాల్సిన హెడ్డింగ్ ఏంటంటే, దేవుడు అబ్రహాంకు సంతానం కలుగు చేస్తానని మరలా చెప్పడం. 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి శారా తన దాసురాలని అబ్రహాముకి ఇవ్వడం, ఎవరు హాగర్ని ఇస్తుంది. ఇంకా దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు, పిల్లలు పుట్టడం లేదు. సో లాజిక్ ఎదుగుతారు అనమాట. నీ సంతానం అన్నాడు కాబట్టి నేనే భార్యని అవసరం లేదు, నువ్వు ఇంకో భార్య ద్వారా కూడా కనొచ్చు అనేటువంటి ఆలోచనతో ఏం చేశారంటే ముందుగా తొందరపడతాం. అంటే కొన్నిసార్లు దేవుని చిత్తం కోసం ఎదురు చూడడం.
కొన్నిసార్లు వెయిట్ చేసి ఏం చేస్తామంటే, నీకెందుకు దేవా ఇంత కష్టం, నేను ఉన్నాను కదా, నేనే ముందు నేను చేసేస్తాను ఇగో అని చెప్పి కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని పనులు చేస్తారన్నమాట. దేవుడు చెప్పిన పద్ధతులు కాకుండా మనమే దేవునికి ఏదో సలహా ఇస్తున్నట్లు, మనమే దేవుని ఏదో ఉత్తరించేస్తున్నట్లు కొన్ని నిర్ణయాలు చేసుకుని గొప్పగా ఫీల్ అవుతాం. అలాగా శారా ఒక నిర్ణయం చేసింది. ఏం చేసిందంటే దాసురాలు పంపించింది, హాగర్ని పంపించింది. సో తర్వాత హాగర్ గర్భవతి అవుతుంది. శారా హాగర్ని వెళ్ళగొడతాడు. తర్వాత 7-14 రోజులు చూసుకున్నట్లయితే హాగర్కి యెహోవా దూత ప్రత్యక్షం అవడం, తర్వాత ఇష్మాయేలు యొక్క జననం 16 అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అబ్రహాంకి హాగర్కి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం. సో ఇక్కడ గమనించినట్లయితే ఇష్మాయేలు యొక్క జనన విధానం అనేది 16 అధ్యాయంలో మనం గమనించవచ్చు. 17 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అబ్రహాం అనే పేరుని అబ్రహాముగా మారుస్తాడు. తర్వాత దేవుడు అబ్రహాముతో సున్నతి అనేటువంటి నిబంధన చేసుకుంటాడు. సో ఆయనతో ఉన్నవారు కానీ ఆయన దాసులు కానీ ఎవరెవరైతే చేసుకుంటారో వాళ్ళు ఇక నుండి దేవుని యొక్క సంతానం, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడతారు అన్నమాట. అలాగా దేవుడు అబ్రహాముగా మార్చి ఆ స్థాయి ఇస్తాడు. తర్వాత 15-19 వచనాల్లో దేవుడు షారాయి అనే పేరుని షారాగా మారుస్తాడు. దేవుడు అబ్రహాముతో ఇష్మాయేల్ని దీవిస్తాను అని చెప్తాడు. నువ్వు తప్పు చేశావు కాబట్టి పర్లేదు, వాడికి కూడా రావాల్సినట్టు దీవెనలు వస్తాయని చెప్తాడు. సో ఇప్పటికీ దేవుడు చేసినట్టు నిబంధన ప్రకారం వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఇటుపక్క క్రైస్తవులు కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ప్రపంచం యొక్క పాపులేషన్ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి రిలీజియన్ యొక్క రిలీజియన్ పరంగా చూసుకున్నట్లయితే నెంబర్ 1 పొజిషన్ లో క్రిస్టియానిటీ ఉంటే, నెంబర్ 2 పొజిషన్ లో ఏమున్నది అంటే ఇష్మాయేల్ యొక్క సంతానం, ఇస్లాం మతం అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పనివాడు అనేది మనం గమనించాలి. తర్వాత 23-27 వచనాల్లో అబ్రహాము ఇష్మాయేలు తన ఇంటి వారు కూడా సున్నతి పొందినట్టుగా మనం చూస్తున్నాం. సో అధ్యాయానికి మనం హెడ్డింగ్ ఏం పెట్టుకోవచ్చు అంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేయడం, దానికి గుర్తుగా సున్నతి ఇవ్వడం. నోహుతో నిబంధన చేసి ధనుసుని గుర్తుగా ఇచ్చాడు. అబ్రహాముతో నిబంధన చేసి సున్నతి అనే దాన్ని నిబంధనగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. 18 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుట అని చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన చూసినట్లయితే కొందరు ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో వాళ్ళకి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. సో ఆతిథ్య విషయంలో మనం చూసుకున్నట్లయితే 99 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్రహాము, సుమారు 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శారా దేవదూతలకి వారు ఆతిథ్యం ఇస్తారు. పరిగిని వెళ్ళి పిండి తెచ్చి ఆ రొట్టెలు తయారు చేసి గొర్రె నర్పించి వాళ్ళకి కర్రీ చేసి ఇట్లాగా చూస్తామన్నమాట. సో 16-19 వచనాల్లో అబ్రహాము నీతి న్యాయములు అనుసరిస్తాడని దేవుడు ఆయన పొగిడినట్టుగా చూస్తాం. 20-33 వచనాల్లో అబ్రహాము సొదొమ గొమొర్రా గురించి విజ్ఞాపనం చేస్తాడు. అంటే వాళ్ళు వచ్చిన వారు చెప్తారు, ఇక సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోబోతుంది అని చెప్పినప్పుడు భూమి మీద ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాగా దేవునితో బేరవాడినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అంత సన్నిహితంగా దేవునితో మెలిగారన్నమాట. సో అక్కడ 50 దగ్గర స్టార్ట్ చేసి చివరికి 10 మంది దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ చూసుకున్నట్లయితే లోతు కుటుంబంలో 10 మంది కూడా లేరు. గమనించినట్లయితే లోతు ఆయన భార్య, ఆయన కుమార్తెలు మాత్రమే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో అది అక్కడ మనం చూడదు. సో అక్కడ అధ్యాయం హెడ్డింగ్ ఏం పెట్టుకోవచ్చు అంటే అబ్రహాము దేవదూతలకి ఆతిథ్యం ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. 19 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి లోతు దేవదూతలకి ఆతిథ్యం ఇస్తాడు. తర్వాత లోతు సొదొమ నుండి బయటికి వెళ్ళిపోమని దేవదూతలు చెప్తారు. సొదొమ గొమొర్రా అగ్ని చేత నాశనం చేయబడింది. సో లోతు కుమార్తెల యొక్క సంతానం అంటే వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చారు, కానీ అక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఎఫెక్ట్ పడింది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే వారు ఇంకా మన వంశం అయిపోకుండా ఉండడం కోసం తన తండ్రి ద్వారానే కుమారుల్ని కనేటట్టుగా వాళ్ళు చేస్తారన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే సొదొమ గొమొర్రా 2 పట్టణాలు ఇవి. 2 పట్టణాలకి అగ్ని అనేది రావడం జరిగింది, అగ్ని గంధకాలు రావడం జరిగింది. లోతు భార్య ఏమో ఉప్పు శిలగా మారిపోయింది.
దేవుడు వారికి ఇచ్చిన మాట అనేది వెనక్కి తిరగదన్నారు. వీళ్ళు ఒక ప్రదేశానికి వెళ్ళి లోతు మొక్కుకుంటారు అనమాట. మేము అక్కడికి వెళ్ళి దాక్కునేంత వరకు మాకు సమయం ఇవ్వాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచంతో కాంటాక్ట్ తెగిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి కొంతకాలం సెర్చ్ చేసి ఉంటే బాగున్నాం, కానీ వాళ్ళు అది చేయలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే సొదొమ గొమొర్రా కాదు, ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి అగ్ని కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా అక్కడ ఒక చెట్టు కానీ గడ్డి కానీ మొలవదు. ఇప్పటికీ అక్కడ సల్ఫర్ యొక్క బాల్స్ అవి కనపడతాయి. తగలబడిన ప్లేస్ లో కూడా మీరు ఈ జెరూసలేం ఐగుప్తు టూర్ కనుక వెళ్తే అక్కడ చూపిస్తారన్నమాట ఆ పట్టణాన్ని. సో ఆ చుట్టుపక్కల అంతా కూడా మొత్తం ఇదైనప్పుడు వాళ్ళ కంటికి కనపడినటువంటి వరకు నాశనం అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది, ఇంక భూమి మీద మానవులు ఎవరు లేరు. సో మనం మరలా ఎలాగా నోవాహు ద్వారా ఎలాగైతే సంతానోత్పత్తి జరిగిందో అలా జరిగించాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే తండ్రితో పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది అక్కడ విషయం. సో 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాము గెరార్లో నివసిస్తాడు. అబ్రహాము షారాని అక్కడ కూడా సేమ్ ఐగుప్తులో చెప్పినట్టుగానే ఇవి నా చెల్లె అని చెప్పడం, అక్కడ దేవుడు అబీమెలెకుని హెచ్చరిస్తాడు అనమాట. అంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరు కూడా దేవుడు గర్భాన్ని తెరవడం. తర్వాత అబీమెలెకు ఆ విషయం తెలిసి అబ్రహాం దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావు, నువ్వు ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్పావు, నిజం చెప్పి ఉండాల్సింది కదా, చూడిగో నీ వల్ల దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించలేదు అన్నప్పుడు అబ్రహాము అబీమెలెకుకి భయపడి అవన్నీ సమాధానం ఇస్తాడు. సో అబ్రహాము అబీమెలెకు వరకు ప్రార్థించినప్పుడు మరలా ఆయన కుటుంబం అనేది ఆశీర్వదింపబడినట్టుగా చూస్తాం. అది 20వ అధ్యాయంలో ఉన్నటువంటి అవుట్లైన్. అంటే అక్కడ వచనాల వైజ్ గా మనం చూసుకోవాలి. 1వ వచనంలోని ఒక సందర్భం ఉంది, 2వ వచనంలో ఒక సందర్భం ఉంది, 3 నుంచి 7లో ఒక సందర్భం ఉంది. దేవుడు అబీమెలెకుని హెచ్చరించిన విధానం. 8 నుంచి 15 వచనాల్లో అబ్రహాముకి అబీమెలెకుకి భయపడడం ఉంటది. 16 నుంచి 18 వచనాల్లో అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. 21వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇస్సాకు యొక్క జననం అనేది మనం గమనిస్తున్నాం. అంటే 100వ సంవత్సరంలో ఇష్మాయిల్ పంపించేసిన తర్వాత ఎవరు పుట్టారంటే ఇస్సాకు పుడతాడు, వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు. సో ఆయనకి 4 నుంచి 7 వచనాల్లో ఇస్సాకు సున్నతి చేపిస్తాడు. 8వ వచనంలో ఇస్సాకు పాలు విడిచినటువంటి దినమందు అబ్రహాం ఏం చేస్తాడంటే గొప్ప విందు చేసినట్టుగా మనం చూస్తాం. అంటే మన భాషలో చెప్పాలంటే బారసాలలో ఏమంటారు కదా, అన్నం తినిపించడాలు ఏమంటారు. 6 నెలల తర్వాత ఆ రోజుల్లో వాళ్ళు ఒక 2-3 years అయినా తాగేవారు. మినిమం 5 to 6 years వరకు పాలు తాగేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆహారాన్ని తింటారో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు విందు చేసుకునేవారు అనమాట. సో ఆ కల్చర్ అనేది అప్పటి నుంచో ఉన్నది. తర్వాత 9-12 వచనాల్లో షారా అబ్రహాంతో హాగర్ని వెళ్ళగొట్టమని చెప్తారన్నమాట. సో ఆ హాగర్ని ఆయన వెళ్ళగొడతారు. 13-20 వచనాల్లో అబ్రహాము షాగర్ని పంపివేయడం. 21లో ఇష్మాయిల్ యొక్క వివాహం ఉంటది. 22 నుంచి 34లో అబ్రహాము అబీమెలెకుకి నిబంధన చేసుకోవడం కూడా ఉంటది అన్నమాట. వాళ్ళకి వీళ్ళకి బాగుండేటట్టుగా ముందు అధ్యాయంలో చూసాం కదా, వాళ్ళతోటి ఎలా ఉండాలనేది మనం చూడొచ్చు. 22వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఇస్సాకుని బలిగా ఇమ్మని అడిగాడు. అంటే 5 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టాడు, ఎందుకు బలి ఇమ్మని అడిగాడు? ఆయన విశ్వాసాన్ని పరీక్షించటానికి. విశ్వాసాన్ని పరీక్షిస్తారు, కానీ కొన్ని సార్లు మన యొక్క వైఖరిని బట్టి మనకి బుద్ధి చెప్పడానికి కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అంటే సుమారు 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు, 5 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అంటే మామూలుగానే 5 ఏళ్ళు లేటుగా కానీ పిల్లలు పుడితే చాలా గారాబం. దేవుడు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క మానవుల హృదయాల్లో ఆయన కుమారులుగా జీవించేటువంటి వారు, ఆమె కుమార్తెలుగా జీవించేటువంటి పట్ల ఆయన కోరుకునేది ఏంటంటే మొదటి స్థానాన్ని కోరుకుంటారు దేవుడు. 10 ఆజ్ఞలు కూడా మొదటి 4 ఆజ్ఞలు దేవుని గురించి ఇవ్వబడ్డాయి.
వాళ్ళు మొదట్లో అది పెట్టుకోవాలి, ఆ స్థానం దేవుడికి ఇవ్వాలి. ఆ స్థానాన్ని, దేవుడి స్థానాన్ని గనక పక్కన పెట్టి మనం డబ్బుకి ఇచ్చినా లేదా భార్యను పెట్టినా మన పిల్లలు పెట్టినా దేవుడు దాన్ని సహించడం. సో మనల్ని పరీక్షిస్తాడు. అందుకోసం అబ్రహాంని పరీక్షించాడు. ఏం చేశాడు? బలిగా ఇమ్మన్నాడు. పక్కనే ఇమ్మని ఇవ్వలే, 3 రోజులు ట్రావెల్ చేయమన్నాడు. అంటే ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే అబ్రహాం ఏం చేయొచ్చు? డ్రాప్ అయిపోవచ్చు తన కుమారుడు విషయంలో. సో 15-19 వచనాల్లో దేవుడు అబ్రహాంతో నీ సంతానాన్ని విస్తరించి చెప్పడం, తర్వాత 20-24 వచనాల్లో నాహోరు యొక్క సంతానం గురించి ఉంటుంది. బలిగా అర్పించే సమయం వరకు మనం చూసుకున్నట్లయితే దేవుడు లాస్ట్ మినిట్ లో ఆపమంటాడు. కానీ ఏప్రిల్ రాసిన కానీ యాకోబు పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఆ ఇస్సాకును బలిగా అర్పించిన అనేటువంటి మాట రాయబడి ఉంటే మనసులో ఆయన బలి అర్పించాడు, కత్తి ఎత్తాడు మాట. దించడం ఒకటే తక్కువ, దేవుడు వద్దన్నాడు. ఇస్సాకు కూడా ఎంత లోబడినటువంటి వ్యక్తి అంటే, ఈయన 100 సంవత్సరాలు, ఇస్సాకు కట్టెలు మోసుకుని పైకి వెళ్ళాడు అంటే సుమారు ఒక 12-15 సంవత్సరాల వయసు ఉంటుందండి. అలాంటి వయసు కలిగినటువంటి పిల్లోడు ఎదిరించకుండా తండ్రికి లోబడ్డాడంటే ఇస్సాకు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో, తల్లిదండ్రులకు ఎంత లోబడే మనస్తత్వం ఉన్నదో మనం గమనించవచ్చు. సో అలాగా దేవుడు అబ్రహామును పరీక్షించడం ద్వారా అక్కడ అంటారన్నమాట, ఇగో నీకు ఒక్కగానున్నటువంటి ఒక్క కుమారుని నువ్వు నాకు బలిగా ఇవ్వడం ద్వారా నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమవుతుంది అన్నాడు. అక్కడ ఆయన విశ్వాసాన్ని మాత్రం టెస్ట్ చేయలేదు, దేవుడు అంటే భయం ఉందా లేదా, దేవుడు అంటే భక్తి ఉన్నదా లేదా అనేది పరీక్షించడానికి బలి మాట. మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామో లేదో, దేవుని మాటకు విలువిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి అబ్రహాముకి దేవుడు పెట్టినటువంటి పరీక్ష అలాంటి మాట. సో అధ్యాయానికి హెడ్డింగ్ ఏం పెట్టుకోవచ్చంటే అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చుట అని పెట్టుకోవచ్చు. 23వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి శారా వృద్ధాప్యమందు మృతి చెందుతుంది. 3-18 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము తన భార్యని పాతిపెట్టి పొలాన్ని కొంటాడు. తర్వాత 19-20 వచనాల్లో అబ్రహాము శారాను మక్పేల పొలం యొక్క గుహంలోని పాతిపెట్టినట్టుగా మనం చూస్తాం. అధ్యాయం హెడ్డింగ్ ఏంటంటే శారా యొక్క మృతి. తర్వాత మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం మనం గమనించినట్లయితే 1-9 వచనాల్లో అబ్రహాము తన కుమారుని వివాహ నిమిత్తం దాసుని పిలిపించడం, శ్రేష్టమైన వస్తువులవన్నీ ఇస్తాడు. ఇచ్చి ఆయనతో చెప్పిన మాట, ఈ దేశంలో, ఈ కనాన దేశంలో నాకు ఎవరు వద్దు, ఎందుకంటే ఆ దేశం శపింపబడినటువంటి దేశం కాబట్టి నా ఊరు, నా ప్రాంతానికి వెళ్ళి నా కుమారుని కోసం భార్య తీసుకురా అని చెప్పినప్పుడు ఎలియాజరు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. అది 12-14 వచనాల్లో ఆ ప్రాంతం నుంచి ప్రార్థన. దానికి తగ్గట్టుగానే దేవుడు ఎలియాజరుకి జవాబిస్తాడు. సో అబ్రహాం దాసుడు బెతేలు ఇంటికి చేరడం, బెతేలు లాభానికి వచ్చినటువంటి సంగతి ఆ దాసుడు వివరించడం, సో వివాహానికి లాభాను అంగీకరించడం, ఇస్సాకు యొక్కకి రెక్కను పంపిస్తాడు. అక్కడ లాభం ఏంటంటే ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము అంటాడు. రెక్కను పంపిస్తూ నువ్వు ప్రతి ఏటేటకు నువ్వు పిల్లలకి అంటావు, నీ మీద నీ కుటుంబానికి ఎలాంటి శత్రు భయం లేకుండా ఉంటారని చెప్పి ఆమె దీవించి పంపిస్తాడు అన్నమాట. సో 26-67 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఇస్సాకు రిబ్కాల యొక్క వివాహం ఉంటుంది. తర్వాత ఇస్సాకు తన తల్లి మరణం తర్వాత రిబ్కా దగ్గర ఆదరణ పొందినట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో అధ్యాయానికి ఇస్సాకు రిబ్కాల యొక్క వివాహం అని పెట్టుకోవచ్చు. 25వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాము కెతూరా ద్వారా కన్నటువంటి సంతానాన్ని గురించి మనం చూడవచ్చు. సో ఆయనకి అబ్రహాంకి ఎంతమంది భార్యలు అంటే ఎంతమంది భార్యలు? లాస్ట్ లో కెతూరా. సో ఆమె ద్వారా కూడా ఆయన సంతానానికి అంటాడు. అది 1-6 వచనాల్లో వాళ్ళకి పేర్లు అవన్నీ ఉంటాయి. 7-14 వచనాల్లో అబ్రహాం యొక్క మహిమ ఉంటుంది. తర్వాత ఇష్మాయేలీల యొక్క వంశావళిని వివరిస్తున్నాడు. 19-23 వచనాల్లో రెబ్కా గర్భాన్ని ధరించడం ఉంటుంది. అప్పుడు కూడా రెబ్కా కూడా పిల్లలు ఉంటారు. ఇస్సాకు ఎప్పుడైతే తన భార్య నిమిత్తం ప్రార్థన చేస్తాడో అప్పుడు ఆమెకి గర్భం అనేది కలుగుతుంది అన్నమాట.
తర్వాత 24 నుంచి 28 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఏసావు యాకోబు యొక్క జననం ఉంటుంది. 29 నుంచి 34 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఏసావు యాకోబుకి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేయడం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ యొక్క స్టోరీలో మనం చూసుకున్నట్లయితే యాకోబు చాలా నెగిటివ్ గా కనబడుతూ ఉంటాడు. యాకోబు అంటే అర్థం ఏంటండి? యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులు. యాకోబు అంటే అర్థం మోసగాడు అని అర్థం. యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడు. పేరుని దేవుడు మారుస్తాడు అనమాట. ఇశ్రాయేలు అనేటట్టుగా దేవుని యొక్క జనాంగం అనేటట్టుగా మారుస్తాడు. అంటే ఈయన యొక్క జీవితంలో స్టార్టింగ్ లో అన్ని మోసాలే. పుట్టేటప్పుడు అన్న కాలు పట్టుకొని పుట్టిన తర్వాత అన్న ఆకలిగా ఉన్నప్పుడు జ్యేష్ఠత్వాన్ని అడిగాడు. అసలు ఎవడు అలా అడగకూడదు, కానీ ఆయన అడిగాడు. అవతల వాడు కూడా ఇచ్చేసాడు. యాక్చువల్లీ ఇశ్రాయేల్లో ఎవరో కూడా కాలంలో జ్యేష్ఠత్వాన్ని ఎవరు ఒకవేళ ఇచ్చాడంటే ఆడు బతకడం కంటే చనిపోవడం బెటర్ అన్నమాట. దానికి అంత విలువ ఉంటుంది. కానీ ఏసావు గురించి రాయబడి ఉంటుంది, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడు అని మాట రాయబడి ఉంటుంది ఏసావు గురించి. దేవుడు ఆయన్ని భ్రష్టుడిగా ఎంచాడనమాట. చనిపోవడం తప్ప కడుపు నింపుకోవడం కోసం దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్థానాన్ని కోల్పోకూడదు మనం. సో అలాగా అధ్యాయంలో మనం గమనించవచ్చు. సో కనుక ఆ అధ్యాయానికి ఏం పెట్టుకోవచ్చు అంటే అబ్రహాం మరణం, యాకోబు యొక్క జననం. 26వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 1 నుంచి 5 వచనాల్లో ఇస్సావు కరువు కారణంగా గెరారులో నివసించడం కదా. అంటే అబ్రహాం ఏ ప్రదేశాలు తిరిగారో ఆ ప్రదేశాలన్నీ ఇస్సాకు కూడా తిరిగారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో గొడవ పెట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇస్సాకు తన భార్యను సేమ్ అబ్రహాం చెప్పినట్టుగానే సహోదరి అని చెప్పడం, తర్వాత అబ్రహాము నాటి బావుల్ని ఇస్సాకు మళ్ళా త్రవ్వించినప్పుడు అందులో నీళ్లు పడడం, అక్కడ ఉన్నవారు ఇవి మా బావులు అని చెప్పడం, మరలా ఇస్సాకు గొడవ పడకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోవడం. సో ఇస్సాకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి వాటర్ గానీ అన్ని దొరికాయి అన్నమాట. 26 నుంచి 33లో చూసుకున్నట్లయితే ఇస్సాకు అబీమెలెకును నిబంధన చేసుకుంటారు. అంటే వాళ్ళకి అర్థమైంది అనమాట, ఇస్సాకు పక్షాన దేవుడు ఉన్నాడు. మనం ఎంత ప్రయత్నించినా ఎడారిలో నీళ్ళు అనేది చాలా కష్టం వీళ్ళు తిరుగుతున్నటువంటి ప్రదేశాల్లో. కానీ ఇస్సాకు మాత్రం బావి తవ్వితే నీళ్లు వస్తున్నాయి. సో దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. మనం అలాంటి వాడితో శత్రుత్వం కాదు, వాడితో మనం స్నేహం చేస్తే మంచిది, వాడితో మనం నిబంధన చేసుకుంటే మంచిది అని చెప్పి వాళ్ళు నిబంధన చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే అలా 1 సారి 2 సార్లు లేదా 5 సార్లు పొమ్మంటే ఆయన పోతా ఉన్నాడు. ఏదో ఒక రోజు ఆయన రివర్స్ అయ్యాడనుకో మన పరిస్థితి మనకి అర్థమైపోద్ది. ఎందుకంటే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఓడిపోతాం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే అబీమెలెకు ఏం చేశాడంటే ఇస్సాకుతో నిబంధన చేసుకున్నాడు. తర్వాత ఏసావు యొక్క వివాహం 34 నుంచి 35లో ఏసావు వివాహం చేసుకోవడం ఉంటుంది. ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఇస్సాకుకి చాలా మనోవేదన కలుగుతుంది. అంటే ప్రణీరాల్ని వివాహం చేసుకుంటాడు. సో ఇస్సాకు గెరారులో నివసించినట్టుగా మనం చూస్తాం. 27వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పుడు ఇస్సాకు ఏసావుతో నిన్ను దీవిస్తాను అని చెప్పడం, రిబ్కా మాటలు జాగ్రత్తగా విని యాకోబు దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పి ఇస్సాకు యొక్కకి అన్నయ్యలాగా ఒక గురువు చేసి పంపిస్తారు. సో ఇక్కడ కూడా యాకోబు మనం గమనించినట్లయితే ఏం చెప్పాలా, ఆల్రెడీ తోత రిబ్కా చెప్పాడు పెద్దవాడు కన్నా చిన్నవాడు గొప్పవాడు అవుతాడని చెప్పారండి. సో ఇలా చెప్పినప్పుడు కొంతమంది చేసే మిస్టేక్స్ వాళ్ళ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. సో రిబ్కాకి తెలుసు ఎవరు ఆశీర్వదింపబడాలి, వాగ్దాన ప్రకారం యాకోబు ఆశీర్వదింపబడాలి. కానీ వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, యాకోబు బదులు ఏసావును ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎందుకు, పెద్ద కుమారుడు కాబట్టి. కానీ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసింది కాబట్టి యాకోబు ఆశీర్వదింపబడాలి. సో ఇస్సాకు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే తిండిపోతాయి. అందువల్ల ఏసావు తెచ్చేటువంటి వేటాడి తెచ్చేటువంటి మాంసం వల్ల ఏసావు మీద ప్రేమ పెట్టుకొని ఆయన ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన కూడా ఎక్కువ ఆలోచించలే, ఇగో దూత మనకు చెప్పాడు యాకోబు ఆశీర్వదింపబడతాడని అని చెప్పి ఆయన ఆలోచించలేదు. ముందుగా ఏసావును ఆశీర్వదించాలనుకోండి. రిబ్కాకి ఈ విషయం తెలిసినప్పుడు ఏం చేయాలి, దేవునికి ప్రార్థన చేసుకుంటే వేరే ఉందో చేయకుండా ఏం చేసిందంటే యాకోబును పంపించింది. యాకోబు ఏం మాట చెప్పాలి, అమ్మా నేను వెళ్ళను, దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకుంటే ఎలాగైనా ఆశీర్వదిస్తాడు, ఇలాంటి తప్పు చేసి నేను ఆశీర్వాదాలు పొందాల్సిన నాకు పని లేదు
అని చెప్పుకుంటారు, కానీ ఆయన చెప్పాల. తల్లి మాటకు లోబడి ఆయన ఏం చేశాడంటే ఆశీర్వాదాలు పొందాడు. సో ఇస్సాకు ఏసావును దీవించాలనుకొని యాకోబుని దీవించినట్టు మనం చూస్తాం. సో ఏసావు యాకోబు మీద పగ పెట్టుకోవడం, రిబ్కా ఏం చేస్తుందంటే ఏసావు యాకోబుని పంపించేస్తుంది. తర్వాత రిబ్కా మనం చూసుకున్నట్లయితే ఏసావు భార్యని బట్టి విసుగుపోతుంది అన్నమాట. ఎందుకంటే యాకోబు లేడు. అజ్యానికి ఏం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అంటే ఇస్సాకు యాకోబుని దీవించుట. సో యాకోబు ఏదైతే మోసం చేసేడో దాని యొక్క రిజల్ట్ యాకోబు తన జీవితంలో అనిపించాడు. సొంత మామ దగ్గరే రెండు సార్లు చాలా సార్లు మోసపోయాడు. వివాహం విషయంలో ఒకసారి మోసగింపబడ్డాడు. రాహేల్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ మామ ఏం చేశాడు, అయినటువంటి లేయని ఇచ్చి చేశాడు. మరలా ఫోన్ చేస్తాడంటే లేదు ఇంకో 7 సంవత్సరాలు పనిచేయాలి అంటే 14 సంవత్సరాలు పనిచేశాడు. ఈ సంవత్సరాల్లో కూడా వాళ్ళ మామగారు అనేకసార్లు మోసం చేస్తారన్నమాట. ఇగో తెల్లగా పుడితే నావి, నల్లగా ఉంటే నీవి, లేదా మచ్చలు పుడితే నీవి, ఇలాగనే అనమాట. ఏది చెప్పేవాడు యాకోబు కలగే కలిగేది, కానీ పుట్టిన తర్వాత ఏం చేశాడు మామ మాట మార్చేవాడు అనమాట. ఇలాగా యాకోబు ఇస్సాకుని మోసం చేసిన విధానం బట్టి ఆయన జీవితంలో చాలా అనిపించేది. మనం గమనించినట్లయితే ఆ ఇస్సాకు యాకోబు నద్దుకు పద్దనరాముకి పంపించడం, యాకోబు పద్దనరాము వెళ్ళిన విషయం ఏసావుకి తెలిసిపోతుంది. దేవుడు యాకోబును దీవిస్తానని చెప్పడం 10-18 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దీవిస్తానని చెప్పడం, యాకోబు భయపడి స్థలంకి బేతేలు అని పేరు పెట్టడం, యాకోబు రావుతో 10వ వంతు ఇస్తానని చెప్పి మొక్కుకోవడం, అంటే కళ వస్తుంది, దాని గురించి ఉంటుంది. అధ్యాయానికి ఏ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అంటే యాకోబు కలకనుట, బేతేలులో దేవుడు యాకోబునకు కనబడడం అనేది ఉంటది. కానీ ఆ తర్వాత ఆయన చేసిన తప్పులకు తగినటువంటి ఫలితాన్ని అయితే మాత్రం యాకోబు తన జీవితంలో అనుభవించాడు. తర్వాత మనం గమనించినట్లయితే 29వ వచనంలో మనం గమనించినట్లయితే యాకోబు లాబాన్ని కలుసుకోవడం, వాళ్ళ మామగారిని కలుసుకున్న తర్వాత యాకోబు రాహేల్ నిమిత్తం 7 సంవత్సరాలు అలాగే లాబానికి పొరుగు చేస్తాడు. లాబాను లేయాని పెళ్లి చేయడం, మరలా అక్కడ లేయా ద్వారా రూబేను, షిమియోను, తర్వాత వాళ్ళ దాసుల ద్వారా 12 మంది యొక్క సంతానాన్ని మనం చూడొచ్చు. అంటే యాకోబు యొక్క వివాహం అనేది ఉంటది. తర్వాత రాహేలు గర్భం ధరించడం, యాకోబు రాహేల్ నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆమె ఆమె గర్భం ధరిస్తుంది. సో రాహేలు దాసి బిల్సా ద్వారా యాకోబు తాను నష్టాన్ని కండం, లేయా దాసి అయినటువంటి జల్ఫా ద్వారా యాకోబు ఏంటంటే షేర్ని కండం, లేయా షేర్ కండం. సో ఇలాగా ఉంటాయి. చివరగా రాహేలు యోసేపుని కంటాడు. సో దేవుడు యాకోబుకి అంటే వాళ్ళని ఆశీర్వదించి యాకోబు గొడ్లని మేకల్ని మందలుగా విస్తరింపజేస్తాడు, కానీ వాళ్ళ మామ మోసం చేస్తూనే ఉంటాడు మన ప్రతిసారి. సో యాకోబు యొక్క సంతానం లాభాల దగ్గర ఆయన అభివృద్ధి చెందిన విధానాన్ని మనం చూడొచ్చు. 31వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు లాభాన్ని చేస్తున్నటువంటి మోసాన్ని తన భార్యలు వివరించి ఏం చేస్తాడంటే, ఇంక మీ మామ దగ్గర వద్దు, మీ తండ్రి దగ్గర ఉంటే ఆయన మనం బతికినప్పుడు మనల్ని అడ్డు పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఇంకొద్దు మనం వెళ్ళిపోతాం అని చెప్పి బయటకు వచ్చేదన్నమాట. సో లాభాన్ని యాకోబుని తరుగుతాడు. వచ్చేటప్పుడు ఆయన భార్య ఏం చేస్తుందంటే, రాహేల్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క విగ్రహాలని పట్టుకొని వస్తుంది అనమాట. ఆ విషయంలో వచ్చి మాట్లాడినప్పుడు అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. లాభాన్ని యాకోబుని కలుసుకొని నిబంధన చేసుకుంటాడు, నువ్వు మనసు కష్టంతో వెళ్ళిపోదు, మన ఇద్దరు సమాధానంగా ఉందాం అని చెప్తాడు. సో యాకోబు తన యథాస్థితి తన యొక్క యావదాస్తిని తీసుకొని కణానికి ఆయన బయలుదేరుతామన్నమాట వాగ్దాన భూమికి. 32వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు దేవదూతను ఎదుర్కొని ఉండడం గురించి ఉంటది. యాకోబు ఏసావు యొక్క తన సేవకుల దగ్గరని పంపిస్తారు. ఈ యుద్ధంలో 1 నుంచి 2 యుద్ధంలో యాకోబు యొక్క కాలు విరుగుతుంది, కుడిగడ్డ విరుగుతుంది. ఒకసారి అది చదవండి. 32వ అధ్యాయం 1 నుంచి.
యాకోబు తాగా దేవదూత అతన్ని ఎదుర్కొనిరి. వారిని సేవ అని చెప్పి ఆ చోటు యాకోబు ఎదోము దేశమున అనగా సేయీరు చూడండి 22 నుంచి మనం చూసుకున్నట్లయితే పెనుగులాడతాడు. పెనుగులాడినప్పుడు ఆయన యొక్క తుంటె నరం ఒకటి ఇదవుతుంది అన్నమాట. 22 నుంచి 32 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అంటే తన జీవితాంతం మనం గమనించినట్లయితే ఆయన కుంటుతూనే బ్రతికాడు అన్నమాట. యాకోబు 40 సంవత్సరాల వయసు ఎంత ఉంటుంది, అప్పటి నుంచి చనిపోయేంత కాలం కుంటుతూనే బ్రతికాడు అన్నమాట. సో ఇశ్రాయేల్లో కూడా అర్పించే విషయాల్లో ఆ కాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ కుంటె ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశాన్ని వాళ్ళు తినరు, దాన్ని వాళ్ళు తినకుండా వదిలేస్తారు అన్నమాట. ఎందుకంటే యాకోబు కుంటుతూ నడిచారు కాబట్టి ఆ కాళ్ళని ఎవరు కూడా జంతు బలి ఇచ్చేటప్పుడు దాన్ని తినకుండా ఉంటారు అన్నమాట. సో అంటే యాకోబు ఎప్పుడైతే దేవుని మార్గంలో కాకుండా మోసపూరితంగా జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడో, మోసపూరితంగా ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలు పొందాడో, దానికి తగిన ఫలితాలను అయితే మాత్రం ఆయన అనుభవించాడు. మామ దగ్గర మోసపోవడం ఇవన్నీ కూడా దాని యొక్క రిజల్ట్ అన్నమాట. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆయన తప్పులు తెలుసుకొని అన్ని చేసుకున్నప్పుడు ఏసావుని ఎదుర్కొనేటప్పుడు ఆయన వస్తాడనమాట. మొదట ఏం చేస్తాడంటే సేవకులు పంపిస్తాడు, గిఫ్ట్లు పంపిస్తాడు, ఏసావు తిరిగి పంపించేస్తాడు. తర్వాత ఏసావు పిల్లల్ని భార్యల్ని ముందు పెట్టి నడుస్తాడు అనమాట. అలాగా యాకోబు ఏం చేస్తాడంటే వెళ్ళినప్పుడు ఏసావుని కలుసుకుంటాడు. ఏసావు కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరు సమాధానం పడతారు. సో యాకోబు తన భార్యలు పిల్లల్ని 3 అచ్చల వస్త్రములు పంపించడం, యాకోబు ఏసావుని కలుసుకోవడం, ఏసావు యాకోబు హగ్ చేసుకుంటాడు అనమాట. అంటే ఏసావుకి తర్వాత దేవుడు ఏసావుని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ విషయాన్ని చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ సమాధానం పడతారు. సో 15 నుంచి 20 వచనాలు మనం చూసుకున్నట్లయితే యాకోబు షెకెములోని నివసిస్తాడు. అన్నదమ్ములు సమాధాన పడ్డారు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం సమాధాన పడలేదు. ఏసావు యొక్క పిల్లలే ఎదోమీయులు. మనం చరిత్రలో చూస్తాం. ఎదోమీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ మీద దాడి చేస్తారు. ఎందుకంటే మా తండ్రి యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబు లాక్కున్నాడు. అంటే ఇశ్రాయేల్ ఉండాల్సిన స్థానంలో ఎదోమీయులు ఉండాలి, కానీ ఆయన మోసం చేయడం ద్వారా దేవుడు వాళ్ళని ప్రజలుగా అంగీకరించారు, మేము ఆయన ప్రజలుగా లేవనేటువంటి కోపంతో ఎప్పుడూ కూడా వీళ్ళు దాడులు చేస్తూనే ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అది 33 అధ్యాయం వరకు మనం గమనిస్తున్నాం. యాకోబు ఏసావుని కలుసుకున్నంత వరకు చూసాం. మిగిలినవి వచ్చే వారం మిగిలిన అధ్యాయాలు మనం స్టడీ చేద్దాం. అలాగే నిర్మాకారం కూడా నేర్చుకున్నాం. ఇప్పటి వరకు చదివిన అధ్యాయాల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు చదివిన అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా? లేవన్నయ్య. అంటే నెక్స్ట్ వీక్ 34 అధ్యాయం నుంచి మనం చదువుకుందాం, ప్రేయర్ చేసి క్లోజ్ చేసుకుందాం. మీకు తర్వాత ఈ నోట్స్ పూర్తయిన తర్వాత నేను ఆ నోట్స్ ఓకే ఎవరైనా నెంబర్ చెప్పాలనుకుంటున్నారా? రాజవర్ధన్ 29 సార్. రాజవర్ధన్ 29. ఓకే జయశ్రీ 30. ఓకే గ్లోరీ 15. ఓకే సరే అండి, అయితే ప్రేయర్ చేసుకుందాం. మా తండ్రి మీ ఘనమైన కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం తండ్రి. ఆన్లైన్ బైబిల్ తరగతి ద్వారా అనేక వాక్యం నేర్చుకోగలిగేటట్లు కానీ, వాక్యానుసారంగా మేము జీవించగలిగేటట్లు కానీ, వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ నలుగురికి వాక్యం నేర్పించగలిగే జ్ఞానం దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. స్థానిక సంఘాల బలమైన పనిముట్లుగా పనిచేసేటట్టుగా మీ కృప ఎల్లప్పుడూ మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.